ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అందరికీ స్వాగతం. నేను ఇక్కడ ఉన్న విద్యార్థుల ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు వీళ్ళకు స్కూల్ విద్యావంతిగా ఉన్నప్పుడు స్కూల్ చెప్పాను సార్. తర్వాత హై స్కూల్కి వచ్చినప్పుడు వీళ్ళ నుంచి వెళ్ళిపోయినా. ఇక్కడ హై స్కూల్లో జాగ్రత్త సార్ ఉన్నప్పుడే 2007 వరకు విద్యావంతిగా చేశాను. సార్ ప్రోత్సాహంతో విద్యావంతిగా చేసుకుంటూ కూడా మధ్య గ్యాప్ అయినా కూడా నేను కొన్ని స్టడీ విషయంలో ముందుకు రామకృష్ణంగా కొంచెం భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో కూడా సార్ విషయానికి వస్తున్నట్టు కూడా పీజీ కంప్లీట్ చేసి రెగ్యులర్ బీఈడీ కూడా కంప్లీట్ చేసుకున్నాను నేను సార్ ప్రోత్సాహంతో. ఆ విద్యావంతిగా అయిపోయిన తర్వాత ఆ స్టడీ ఉపయోగకరంగా మా ఊళ్ళో ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్గా అవకాశం వస్తే ఆ స్టడీ నుంచి నాకు అవకాశం వచ్చి ఈరోజు ఆ ఉద్యోగం చేస్తున్నట్టుగా పేద మందికి సార్ చెప్పినట్టుగా చాలామంది పేద మందికి ఈరోజు ఒక జిల్లా స్థాయిలోనే ఒక మంచి అవకాశంతో పేదలకు ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర స్థాయిలో ఒక మంచి అవార్డు వచ్చినట్టుగా. దీంతో పాటు రాఘవాచార్య సార్ విషయానికి వస్తాయంటే నేను ఇప్పుడు ఈ స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత జాబ్ చేస్తున్నా. సార్ ఇక్కడ స్టడీ చెప్తుంది. తెలంగాణ అనే పాత్రను తీసుకురావడం సార్ యొక్క పాత్ర ఉందని తీసుకున్న ఈ సార్ చెప్పే విషయాలన్నీ ఊళ్ళో ఉన్నటువంటి పేద మందికి తెలియాలని ఆ సార్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసింది లంచ్ టైంలో లేబర్కి. తర్వాత ఈ జాబ్తో పాటు నాకు ఒక మెసేజ్ ఆమె ఆశీర్వాదం ఇస్తాం సార్ జాబ్ కానీ నాకు కూడా సమస్య సేవలు పాల్గొంటుంది. మాకిద్దరు పిల్లలు. తర్వాత వచ్చేసి నేను అదే ఖాళీ ఉన్నప్పుడు కూడా సార్ ప్రజెంట్గా కరోనా మూమెంట్ నుంచి ఇక్కడ ఒక రూమ్ వేసేస్తాను. నేను నా జాబ్ అని వచ్చేసి మార్నింగ్ లేబర్ చేస్తే మాత్రం జిల్లా స్థాయిలోనే 700 మెంబర్స్ జానా పెట్టడానికి వస్తుంది సార్ లేబరు. ఆ లేబర్ ఎంత పెరుగుతుంది 60% లేబర్, 40% కింద స్కూల్ గ్రౌండ్స్ కానీ స్కూల్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ కానీ తర్వాత ఊళ్ళో ఇంకుడు కానీ బాత్రూమ్స్ లాంటివి కానీ కూడా పేమెంట్ చేయడానికి అవకాశం వస్తుంది సార్ ఆ విధానికి. అయితే లేబర్ వర్క్ అయిపోయిన తర్వాత కూడా సార్ సాయంత్రం 4 నుంచి నైట్ 9 వరకు సార్ ఇప్పటికీ పేద విద్యార్థులకు తల్లిదండ్రులైన విద్యార్థులు కానీ ఇంకా మరి పూర్వ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కూడా కరోనా మూమెంట్ నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా కూడా ట్యూషన్ చెప్తున్నాను సార్ నేను ఇప్పటికీ పిల్లలకు. నేను ఇక్కడ ఉన్న విద్యార్థులు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా దైవభక్తిని మరవకూడదు, తల్లిదండ్రులను మరవకూడదు, గురువులను కానీ ముఖ్యంగా మనకు ఈరోజు ఈ స్థాయికి మనం ఉన్నామంటే వాళ్ళ యొక్క పాత్ర మనకి ఎంతో ఉంది. కాబట్టి గురువులను కానీ మన తల్లిదండ్రులను కానీ మనం ఎంత గౌరవిస్తే మనకు పుట్టిన పిల్లలు కూడా మనం ఆ విధంగా ఫాలో అయితే ఇప్పుడున్న పిల్లలు చాలా మనకు ఇప్పటికున్న పిల్లలు చాలా ఇప్పటికున్న విషయానికి వస్తే ఇప్పుడున్న పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఎంతసేపు ఉన్న పుస్తకాల మీద శ్రద్ధ వహించి చిన్న పెద్ద గౌరవం అనేది నేర్పించండి. ఇక్కడున్న సెల్ ఫోన్ అనేది ఇవ్వకండి. దీనంతా డేంజర్ ఏది లేదు ఇప్పుడున్న పిల్లల విషయానికి వస్తే. కాబట్టి వాళ్ళ మీద దృష్టి సాధించి విద్యార్థులను మీ కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను గురువులను ఎప్పటికీ మరవకండి. మనకు తోచిన సహాయం కూడా మన తోటి పక్క వాళ్ళకు కూడా ప్రోత్సహించినట్లుగా చేయండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇచ్చేసినటువంటి అప్పటి మా ప్రధాన ఉపాధ్యాయులు మరియు అప్పటి నా సహా ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. అదేవిధంగా అప్పటి మా చిన్నారులు ఇప్పటి యువకులు మీ అందరికీ ఆశిస్తున్నాను. ఈ విధంగా చాలా రోజుల తర్వాత మేము కలిసి పనిచేసిన అందరినీ ఒక దగ్గరికి కలిసే విధంగా మీరు ప్రయత్నం చేసినందుకు మీ అందరికీ అభినందనలు. మేము చదువు చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఏ ఉపాధ్యాయురాలైనా తమ పిల్లలు బాగుపడాలి, వాళ్ళ సక్రమమైన మార్గంలో ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు దండించడం జరిగింది. సరే, అప్పుడు మీ వయస్సు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి మీరు తిరుగుతున్న క్రమంలో కావచ్చు, జరుగుతున్న సందర్భంలో మీరు అప్పుడు పట్టించుకోలేదు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మీరు ముందు ఉదయం మాట్లాడింటారు చాలామంది, నేను వినలేదు, ఎవరెవరు ఏం చేస్తున్న విషయం కూడా నాకు తెలియదు. కాకపోతే మీరు ఏం చేస్తున్నా నిజాయితీగా చేసే పని ఏదైనా, గౌరవంగా బతకడానికి చేసే ఏ పని అయినా మంచి పనే. చేస్తున్న పని ఏదైతే ఉందో దాన్ని నిజాయితీగా చేయండి.
గౌరవం ఉండేటట్టుగా మీరు చేస్తే ఖచ్చితంగా ఉపాధ్యాయులుగా మీరు ఖచ్చితంగా ఉద్యోగాలు సాధించాలని ఉండదు. కాకపోతే ఉపాధి పొంది మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను గౌరవించేటట్టు మీరు ఉంటే అప్పటికే మాకు ఉపాధ్యాయులందరికీ సంతోషం. అయితే ఇంతకుముందు గణేష్ కూడా చెప్పిండు అందరం కలిసి పరస్పరం సహాయం చేసుకోవాలని ఉద్దేశంతో. అయితే ప్రజెంట్గా నేను మనాజ్పేట హై స్కూల్లో పనిచేస్తున్నా. అక్కడ అంటే నేను ఇంతకుముందు మొత్తం అది 4వ ఊరు ఉండాలి మొత్తం నా సర్వీస్లో. ఏ ఊర్లో చూడలేదు, అక్కడ ఒకటి మనాజ్పేట హెల్పింగ్ సొసైటీ అని ఒకటి ఉంది సార్ అక్కడ. అయితే అక్కడ ఆ ఊర్లో దాదాపు అంటే నేను కూడా దాంట్లో ప్రెజెంట్ సభ్యున్నే, దాదాపు 60 మంది ఉంటాం. ప్రతి నెల అందరం 300 పంపించేస్తాం. ఒకటి QR కోడ్ స్కాన్ చేస్తాం. దాని నుంచి ఏం చేస్తుందంటే ఊర్లో ఎవరైతే విద్యార్థులు కష్టంలో ఉన్నారో లేకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చదవడానికి MBBS కానీ ఇంజనీరింగ్ కానీ సీట్ వస్తే చదవడానికి ఫైనాన్స్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తున్నారు. నేను ఆ పాఠశాలకు దాదాపు నాకే అంటే ఇంకా నేనే వాళ్ళని అడగడం లేదు, వాళ్ళు అదే అడుగుతారు. ఇంకా సార్ అడుగుతలేరు, డబ్బులు ఎక్కువ అడుగుతలేరు అని అంటున్నారు. కాకపోతే ఏంటంటే నాకు అవుట్పుట్ కూడా రావాలి, రిజల్ట్స్ కూడా రావాలి కాబట్టి నేను అడగడం లేదు. కానీ దాదాపు నేను పోయిన తర్వాత దాదాపు నాకు 30-40 వేలు వాళ్ళు సహాయం చేయడం జరిగింది పాఠశాలకు. అంటే వేరే నుంచి వచ్చే పిల్లలకు నడుచుకుంటూ వస్తుంది సార్ అని చెప్తే సైకిల్ ఇప్పించారు. స్కూల్లో బోరు పోతే బోర్ మోటార్కి డబ్బులు ఇచ్చారు, సగం వాళ్ళు సగం నేను స్కూల్ నుంచి నెట్ పెట్టారు. అంటే ఇట్లాంటివి చేయడం వల్ల పరస్పరం ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో ఎవరైతే చనిపోయి ఇబ్బందుల్లో ఉన్న వారికి కూడా వాళ్ళు ఆర్థిక సాయం చేస్తున్నారు. అటువంటిది ఏమైనా ఏర్పాటు చేసుకొని అది 300 వేసుకోవాలని కాదు, మీ చేతనైతే చేస్తారు. కాకపోతే ఒకటి ఏంటంటే ఆ అకౌంట్ ఎవరైతే మేనేజ్ చేస్తారో వాళ్ళు నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ వెళ్ళి పాఠశాలకైతే చాలా సాయం చేస్తారు. నేను చూసినట్టు ఏ ఊర్లో కూడా అంత చేయలేదు, ఈవెన్ ఇక్కడైనా కూడా. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ పాఠశాలను కానీ విద్యార్థులు కానీ ఉపాధ్యాయులకు ఊరి వాళ్ళ సహాయ సహకారం ఉంటే ఖచ్చితంగా ఊరు బాగుపడుతుంది. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ప్రోత్సహించి మంచి చదువు చెప్పే అవకాశం ఉంటుంది. సార్ ఇంతకుముందు అన్నాడు 300-400 స్ట్రెంత్ 190 పడిపోయిందని. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా నేను ఇక్కడ ఇదే స్కూల్లో చూసిన, ఇంతకుముందు స్కూల్లో చూస్తే ఏమైందంటే గవర్నమెంట్ స్కూల్లో బాయ్స్ స్ట్రెంత్ కన్నా గర్ల్స్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుండే. నాకు బాగా ఐడియా ఉంది. ప్రజెంట్గా ఏమవుతుందంటే గర్ల్స్ సంఖ్య తగ్గుతుంది, బాయ్స్ సంఖ్యనే ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే KGBలకు గర్ల్స్ వెళ్తున్నారు. నేను నిన్ననే 2 KGBలు చూసిన. KGBలో మంచి ఫుడ్ ఉంది. నాకు అనిపించింది సార్ నిజాన్ని కూడా మన స్కూల్లో ఆడపిల్లలు ఉండే కన్నా అక్కడ ఉండడం కరెక్ట్ అని. సరే మన పాఠశాలలు బాగుండాలని మనకు ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళ మెనూ కానీ నేను పరిశీలన చేసింది, అక్కడ వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కానీ అక్కడ వాళ్ళ సెక్యూరిటీ చూసిన సందర్భంలో అయితే ఆ స్కూళ్ళు బాగున్నాయి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో మన దగ్గర స్ట్రెంత్ తగ్గే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏమవుతుందంటే దాన్ని టీచర్ల మీద అపావా చేస్తున్నారు. సరిగ్గా చెప్పారు కాబట్టి పిల్లలు తగ్గుతున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము పిల్లలు చదివితే ఎనీ టైం ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేయడానికి టీచర్లు సిద్ధంగా ఉంటారు. మీరు భవిష్యత్తులో మీరైనా ఇప్పుడు ఈ ఊర్లో పిల్లలు చదువుతున్న పిల్లలకైనా మీరు ఖచ్చితంగా చెప్పాలి, రెగ్యులర్గా బడిపోయేటట్టు. ఎవరైనా పిల్లలు బయట తిరిగితే కూడా వాళ్ళు బడిపోయేటట్టు మీరు చూసుకోవాల్సిన బాధ్యత యువకులుగా మీ పైన ఉంటుంది. అప్పుడే పాఠశాలలు బాగుపడతాయి. మీరు ఇప్పుడు ఎందుకంటే సార్ ఇక్కడ కూడా క్లాస్ తీసుకుంటున్నాను అనుకోకండి. ఏంటంటే ఇప్పుడు పాఠశాలలు బాగుపడాలి, విద్యార్థులు పిల్లలు బాగా చదవాలి అంటే ఖచ్చితంగా యువకులు ఖచ్చితంగా మీ సహాయ సహకారాలు కావాలి. ఎందుకంటే మనాజ్పేటలో నేను పనిచేస్తున్న స్కూల్లో ప్రతి ఇల్లు తిరిగినా, మొత్తం నాకున్న స్ట్రెంత్ తక్కువ స్ట్రెంత్ కానీ ప్రతి ఇల్లు తిరిగినా ప్రతి తల్లిదండ్రులు నేను గుర్తుపడతా, వాళ్ళు నన్ను గుర్తుపడతారు. చాలా మటుకు పోతారంటే చాలా మటుకు యూత్ ఏం చేస్తున్నారంటే అక్కడ ఆటోలో కూర్చొని సెల్ ఫోన్లు ఆడుతుంటారు. ఇక సరే రకరకాలు ఆ స్థితికి మీరు రావద్దు దయచేసి. అటువంటివి ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో ఏమైందంటే కుటుంబ వ్యవస్థ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. మనం పేపర్లో చూస్తున్న విషయాల్లో చూస్తే అటువంటివి కాకుండా కుటుంబ వ్యవస్థను కాపాడాలి. ఇంట్లో పెద్దలను భర్తను గౌరవించాల్సిందే, భర్త ఖచ్చితంగా భార్యను కూడా గౌరవించాల్సిందే. అట్లయితే తప్ప మీ కుటుంబాలు బాగుపడవు. లేకుంటే కుటుంబంలో ఎల్లప్పుడూ ఇబ్బందులు ఉంటే మాత్రం మీరు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే బేట మీ పిల్లలు కూడా బాగుపడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నా స్కూల్లో నేను చూస్తున్న పిల్లలను చూస్తే పేరెంట్స్ నేను దగ్గర నుండి చూసిన, ఆ పేరెంట్స్ ఎప్పుడు పోయినా కొట్లాడుతుంటారు, తాగి ఉంటారు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పిల్లగాని పైన వాళ్ళ ప్రభావం చూపిస్తున్నారు. కాబట్టి మీరైనా భవిష్యత్తులో ఇప్పుడున్న ఊర్లో పిల్లల విషయంలో కానీ మీ ఫ్యామిలీ విషయంలో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఖర్చు ఆదాయం వచ్చిందని తాగే విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే చాలు. మీకు సరే ఉండొచ్చు కానీ ఉంటే మానండి లేదా తగ్గించుకోండి. కానీ ఆ వ్యసనం వల్లనే చాలా మటుకు ఫ్యామిలీలు చిన్నభిన్నం అవుతున్నాయి, మీ భవిష్యత్తులు నాశనం అవుతున్నాయి. ఎందుకంటే రీసెంట్గా మన వేముల దగ్గర ముసాపేట దగ్గర ఒక సంఘటన జరిగింది. మన సీసీకుంట పిల్లగాడు చేసిన సంఘటన మొత్తం నాకు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. ఆ వాగు ఎక్కువ వచ్చిన కారణంగా 2-3 సంవత్సరాల నుంచి ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే బ్రిడ్జ్ అయింది, కొల్కంపల్లి బ్రిడ్జ్ అయినందుకు వాళ్ళు కొల్కంపల్లికి వాలాట వెళ్ళిపోతున్నారు. ఎస్టీ పిల్లలు మాకు దాదాపుగా 60 మంది వస్తుంది, 60-70 మంది వస్తుంది.
వాళ్ళకి ఏమొచ్చిందంటే ఎస్టీ హాస్టల్ వచ్చింది, ఎస్టీ గురుకుల పాఠశాల వచ్చింది. ఆ పాఠశాల పిల్లలందరూ అటు వెళ్ళిపోయారు. ఇంకా లక్ష్మీపల్లి నుంచి ఆ పిల్లలు కొంచెం రాపౌట్, ఎందుకంటే ఆ పిల్లలు వస్తున్నారు కదా, కొంత ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు, ఎర్నింగ్ ఉన్న వాళ్ళంతా అట్లా పోతున్నారు. ఈ కారణాల వల్లనే, ఈ గురుకుల పాఠశాలలు వచ్చిన కారణంగానే, కేజీబీ పాఠశాలలు వచ్చిన కారణంగానే ఆడపిల్లల భద్రత విషయంలో వాళ్ళు భయపడి హైదరాబాద్లో వరుస కార్మికుల పోయిన కారణంగా ఆ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు తప్ప పిల్లలందరూ ఇదే ఊళ్ళో ఉండాల్సిన అవసరం ఉండే, ఇంత తగ్గింది. అయితే ఇప్పుడు మనకు మూసాపేట మండలంలో 6 హై స్కూళ్ళు ఉన్నాయి. ఈ 6 హై స్కూళ్ళకు బదులుగా ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే గట్ల దీంట్లో ఒక్క స్కూల్ మాత్రమే హై స్కూల్ మిగులుతుంది, 5 స్కూళ్ళు పోతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎట్లా మనం కాపాడుకోవాలంటే, ఈ ఊర్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంత స్థాయి ఉన్న పాఠశాలలు నిర్మాణం చేయాలి, కానీ ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి అన్ని పాఠశాలను ముయ్యగుదని చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే మనం అందరం చదువుకుంటున్నాం, ఆ చదువుకున్నప్పుడు మనకు ఉద్యోగాలు రావాలంటే ఒక్క పాఠశాల ఉంటే రావు. ప్రతి ఊళ్ళో హై స్కూల్ ఉండే, ప్రతి ఊర్లోన మంచి ఫుడ్ ఇచ్చి, ఇప్పుడు లక్ష్మీకాంత్ చెప్పినట్టు మంచి వసతులున్న పాఠశాలగా దీన్ని మార్చాలి. అవసరం అనుకుంటే ఇక్కడనే సెమీ రెసిడెన్షియల్ కానీ రెసిడెన్షియల్ పాఠశాల కానీ ప్రతి హై స్కూల్లో చేయాల్సినగా అవసరం ఉందని మీ అందరికి చెప్తున్నాను. 2013-14 రీయూనియన్ సమావేశానికి విచ్చేసినటువంటి మా ప్రధానోపాధ్యాయులు జనగండి సార్ గారికి, అలాగే మిగతా పెద్దలందరికీ పేరు పేరున, అలాగే మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్మాంజలు తెలియజేస్తూ, ప్రియమైన విద్యార్థులకు ఆశీస్సు తెలియజేస్తూ, గురు విష్ణు గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు అనేవాడు తల్లి తండ్రి అన్నీ తానే. ఎందుకంటే ప్రపంచంలో ఏ వ్యక్తికి లేనటువంటి ఒక ప్రత్యేకత గురువుకు ఉంది. ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా తమ విద్యార్థి తనకన్నా ఉన్నతంగా ఉండాలని ఆశించే ఏకైక వ్యక్తి గురువు. ఎందుకంటే మనము రోజు చూస్తుంటాం, ఒక అన్న బాగుపడితే తమ్ముడు భరించలేడు, తమ్ముడు బాగుపడితే అన్న భరించలేడు, లేదు మనం బాగుపడితే మన పక్కింటోడు భరించలేడు. కానీ గురువు మాత్రం ఎప్పుడు ఒకటే కోరుకుంటాడు, తమ విద్యార్థి తన స్టూడెంట్ తనకన్నా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకునే ఏకైక వ్యక్తి గురువు. సో ప్రియమైన విద్యార్థులారా, మీరు మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఒక్కొక్కరం ఒక్కొక్క సందర్భంలో కలుసుకుంటాము. ఇంతకుముందు గణేష్ చెప్పినట్లు నేను లక్ష్మీకాంత్ సారు మీకు తెలుసు, అంటే రోజుకు ఒక 10 సార్లు అట్లా పోయేస్తుంటివి. సార్కు నా రిలేషన్ నాన్న దాదాపు 2002 నుంచి మేము ఇద్దరము ఫ్రెండ్స్గా ఉన్నాము. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పటికి కూడా వాడు వారానికి అన్నాడు, కానీ వారానికి కాదు, 2-3 రోజులకు ఒకసారి ఈవినింగ్ కంపల్సరీ కలుసుకుంటాము. నాట్ ఓన్లీ మా 2 ఫ్యామిలీ కాదు, విజయలక్ష్మి మేడం వాళ్ళ ఫ్యామిలీ కూడా, మా 3 ఫ్యామిలీస్ మేము ఫ్యామిలీ రిలేటెడ్ ఫ్రెండ్స్ము. మేము రెగ్యులర్గా వీక్లీ 1 or 2 కలుస్తూనే ఉంటాము. సో ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇంకొకటి, ఈ అల్మనీ ఫంక్షన్ చూసిన తర్వాత 2 years బ్యాక్ మా ఊర్లో మేము 7, అందుకని అప్పుడు మా ఊర్లో నేను వేమనే అన్నా ఎప్పుడు రెగ్యులర్గా ఈ ఊర్లో పోతూనే ఉంటా, వారానికి 2-3 సార్లు మా ఊరు పోతుంటా దాసరిపల్లికి. అయితే 2 సంవత్సరాల క్రితము మేము 7th చదివిన బ్యాచ్ అల్మనీ ఫంక్షన్ చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. కొంతమందిని 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. ఒకటే ఊరు వాళ్ళం అయినప్పటికీ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం వల్ల 40 సంవత్సరాల తర్వాత లాస్ట్ 2 years బ్యాక్ కలుసుకున్నాము. సో ఇక్కడ కూడా నాకు తెలిసి చాలామంది ఈరోజే కలుసుకుని ఉండొచ్చు. 10th అయిపోయిన తర్వాత చాలామంది ఇక్కడే ఈరోజే కలుసుకున్నారు. నిజంగా ఇది మన చాలా హ్యాపీ మూమెంట్స్. అయితే ఇప్పుడు చాలామంది స్కూల్ గురించి మాట్లాడారు, నేను వాటి గురించి ఏం మాట్లాడాను, ఎందుకంటే దీస్ ఆర్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్. సో ఒకటి ఏంటి నాన్న అంటే, ఇప్పుడు ఇది మీరు ఒక యూనియన్గా ఏర్పడ్డారు కాబట్టి, రీయూనియన్ అయ్యారు కాబట్టి, ఈ యూనియన్ అట్లే కంటిన్యూ చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీకు తెలిసిన వాళ్ళకి లేదా మీ గ్రూప్లో ఎవరికైనా ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఒక సోదర భావంతో ఒకరికొకరు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మిగతా వాళ్ళు సరే, నేనంటే ఆల్మోస్ట్ ఆల్ నేను మీ ఊరు మీ పక్క ఊరుని కాబట్టి నా సహాయం ఎప్పుడు కావాలన్నా ఎల్లవేళలా నేను సహాయం చేయడానికి, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఏ సహాయం కావాలన్నా నేను మీకు సహాయం చేయడానికి ముందుంటానని తెలియజేస్తూ, అలాగే ఇంకొకటి నాన్న,
చాలామంది తెలుసు కరుణాకర్ సార్ అంటే కొంచెం అందరికీ ఒక విధమైన ఫీల్. ఇట్ ఈస్ అంటే ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నేను గాంధాపేటలో పనిచేస్తున్నాను, అక్కడ కూడా అదే ఉంటుంది. బా కరుణాకర్ సార్ రా, మిలిటరీ డిసిప్లిన్ రా, తంతాడు రా, తప్పదు. ఆ విషయంలో నో ఎక్స్క్యూజ్. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న వెలితి కనిపిస్తుంది. నేను దాదాపు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం, మీ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం క్లాస్ టీచర్గా పనిచేస్తాను. సో ఇక్కడ చూస్తే అక్కడ 12 మంది ఉంది నా క్లాస్లో. నాకు ఐడియా ఉంది 11, 12 స్ట్రెంత్ ఉండే. ఇప్పుడు చూస్తే ఒక 5, 6 కనిపిస్తున్నారు. చాలామంది రాలేదు. ఎందుకంటే మహేందరు, జ్యోతి అట్లా కనిపిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ టైగర్లు ఇద్దరు కనిపిస్తున్నారు. చాలామంది కనిపిస్తలేదు. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళ రీజన్స్ ఏంటో రాకపోవడానికి రీజన్స్ ఉండొచ్చు. బట్ వాళ్ళంతా మీ ఫ్రెండ్సే, అది మర్చిపోకండి. ఈరోజు రాలేదు అని చెప్పి వాళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళని కూడా మీలో యునైట్ చేసుకోండి. యునైట్ చేసుకుని కలుపుకొని ముందు ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా మేమందరం కూడా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, అలాగే చెప్పాను కదా మళ్ళీ ఒకసారి, మీకు కావాల్సిన ఏ సహాయం కావాలన్నా మాలో ఎవరిని అడిగినా చేస్తాము. అయితే ఇంకొకటి ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం చెప్తున్నాను. ఈ బిల్డింగ్ అక్కడ షిఫ్ట్ కావడానికి ముఖ్య కారణం ఫస్ట్ రాఘవాచారి సార్ అండ్ జానకిరామ్ సార్ అయితే, నెక్స్ట్ ఆ బిల్డింగ్ అక్కడ కావడంలో రాణి మాలినీతో పాటు వెంకటేష్ అన్న, రామకృష్ణ సార్, లక్ష్మీకాంత్ సార్, మేము ఎందుకంటే ఆడ కృష్ణ ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత అది అక్కడనే పెండింగ్ ఉండే. ఒకసారి నలుగురం కలిసి, నాకు అప్పుడు చిన్న కారు ఉండే, తెల్ల కారు. ఆ కారులో పోతే అక్కడ అన్ని మందు సీసాలు అవి కనిపిస్తే మేము చూసి బాధపడి, అప్పటికి మేము 9 years అయిపోయింది, 8 years అయిపోయింది, లాంగ్ స్టాండింగ్ అయిపోయింది, వెళ్ళిపోతాము. అప్పుడు రాణిమాలిని మేడం ఒక మాట అనింది, సార్ మనం ఈ అందరం ట్రాన్స్ఫర్ అవుతాము, కొత్త హెడ్ మాస్టర్ వస్తే ఇక్కడ అడ్జస్ట్ కావడానికి కష్టమవుతుంది, మనం పొయ్యే లోపల ఏదైనా చేద్దాం అని మేము రిటర్న్లో వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ వస్తే, పాపం వెంకటేష్ అన్న సహకారంతో ఏం చేద్దామంటే రాణిమాలిని ఒక మాట అనేది, నాకు స్కూల్ గ్రాంట్స్కి వెళ్ళి నాకు ఎన్నైనా కానీ సార్ నేను ఒక 75,000 మీకు ఇస్తాను, మీరు ఏమైనా చేయండి అన్నది. అంటే అప్పుడు మేము ఏమన్నాం అంటే, ఇక్కడ కూడా 3 rooms ఉన్నాయి కదా మేడం, అక్కడ 2 rooms పెట్టుకొచ్చి షెడ్స్ చేద్దామని చెప్పేసి రిటర్న్ వస్తుంటే రాజన్న అని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండే, ఆయనను కలిసాం, రాజయ్య. సో ఆయన ద్వారా చాలా సహాయం తీసుకున్నాం నాన్న. సో అందరు ఊర్ల వల్ల చాలామంది, ఇంకొకటి గోపాలరెడ్డి సార్ అని చెప్పేసి ఇట్లా పోతుంటే మేము పిలిచాము, రాణి మాలదేవి మేడం కూర్చున్నది, మేమందరం ఉన్నాము. ఆయన బ్యాగ్ పట్టుకొని అక్కడ సొంత ఇల్లు కట్టుకుంటే పిలిస్తే, ఏందబ్బా మమ్మల్ని నన్ను పిలిచిందంటే, అన్న ఇట్లా అనుకుంటున్నాం అంటే, మంచి ఆలోచన, మా ఊళ్ళకి రాని ఆలోచన మీకు వచ్చింది, ఎందుకంటే మీరు వెళ్ళిపోతున్నారనే మీ భావనతో కాకుండా మా ఊరికి ఏదో చేయాలనుకున్నాను చెప్పేసి ఆయన అక్కడనే తన తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి 28,000 మేడంకు హ్యాండ్ ఇచ్చిపోయాడు. సో ఈ విధంగా అందరి సహకారంతో ఆ బిల్డింగ్ అయింది. ఈరోజు జిల్లాలోనే ఒక మంచి బిల్డింగ్గా అది అయ్యిందంటే అందరూ అప్పుడు అంటే మేడం వాళ్ళు సహకరించారు. మేడం వాళ్ళు మాతో పాటు చాలా అవసరం, మంచి ఆలోచన, ఇది చేయండి అని మేడం వాళ్ళు అందరూ కూడా సహకారం చేయడం వల్ల ఈరోజు ఆ బిల్డింగ్, అంత పెద్ద బిల్డింగ్లో మంచి స్కూల్ బిల్డింగ్ రూపొందించుకుంటే, సో మీ అందరి అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఏ టీచర్ అయినా సరే డెవలప్ కావాలి, మా పిల్లలు బాగుపడాలని ఒకే ఒక ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి మరొకసారి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. భవిష్యత్తులో కూడా మీరు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ, మనం ఏ వృత్తి చేస్తున్నామని కాదు బెట్ట, ఆ వృత్తిని ఎంత నిజాయితీతో చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మాయిలు, ఇప్పుడు అమ్మాయిలు కాదు మీరు అమ్మలు, ఐ విష్ ఆల్ ద బెస్ట్ బెటర్. మీకు కూడా అందరికీ అభినందనలు అండ్ విషెస్ టు యూ ఆల్ బోత్. థ్యాంక్ యూ అన్నారు. 2013 and 14 కి మమ్మల్ని ఆహ్వానించినందుకు, మరి ఇక్కడ సభను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా మరి మమ్మల్ని పిలిపించిన ఈ విద్యార్థులందరికీ కూడా ఆశీర్వాదాలు. మరి నాకు మొన్న ఒక 2-3 days బ్యాక్ అనుకుంటాను, వెంకటేశ్వర్లు సార్తో పాటు ఇంకొక అమ్మాయి కాల్ చేసి, మేడం మేము ఇట్లా ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేద్దాం అనుకుంటాం, మరి ఎట్లా మేడం అంటే, ఖచ్చితంగా వస్తామమ్మా అన్నట్టు నేను అన్నాను. ఎందుకంటే నా లైఫ్లో నేను విద్యార్థులు ఈ విధంగా నన్ను ఆహ్వానించడం ఫస్ట్ టైం అనుకుంటా. జానంపేట విద్యార్థులు, అందులో నాకు ఇక్కడ మెమోరీస్ చాలా ఉన్నాయి. జానంపేటలో టీచర్స్తో పాటు విద్యార్థుల యొక్క ఈ సమ్మేళనం కానివ్వండి, విద్యార్థులతో పాటు కలిసి, ఇప్పుడు ఏదో అన్నారు ఇక్కడ పిల్లలు అంటే, మేడం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళము అన్నట్టు, అవన్నీ గుర్తుకొచ్చినాయి అనమాట ఒకసారి. అంటే జానంపేటలో పనిచేసే 8.5 years నేను ఏ విధంగా గడిపినా, ఇక్కడ ఉండే టీచర్స్ నాకు ఏ విధంగా సహాయపడ్డారు, మరి ఏ విధంగా నాకు హెల్ప్ చేశారు. అదేవిధంగా మనం ఒక టీచర్ వృత్తిలో ఉన్నాము అంటే, టీచర్ వృత్తిలో ఉన్నప్పుడు అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయన్న. ఆ సమస్యలు ఎప్పుడైతే అధిగమించి మనం ముందుకు వెళ్తామో, అప్పుడే మనం ఏదైనా కూడా ఒక విజయాన్ని సాధిస్తాం. అది ఒక ఉపాధ్యాయుడైనా లేదంటే ఒక విద్యార్థి అయినా కూడా.
మరి నా లైఫ్లో నేను అనుకుంటాను ఇక్కడ జానంపేటకి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒక కొత్త అనుభవం అనమాట. ఎందుకంటే అప్పటికి నేను యూపీఎస్ స్కూళ్ళలో పనిచేయడం జరిగింది. 7th క్లాస్ వరకు విద్యార్థులతో కలిసిమెలిసి ఉండడం వల్ల పెద్దగా నాకు 10th క్లాస్ విద్యార్థులు అంటే అంత ఇది లేదనమాట. సో ఇక్కడ వచ్చేదాడు జానంపేటకి 10th క్లాస్ విద్యార్థులతో కలిసి పనిచేసినప్పుడు అంటే ఆ విధంగా చెప్పేటప్పుడు నాకు కొంచెం ఫస్ట్ బ్యాచ్ అనేది కూడా ఒక ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే పెద్ద పిల్లలతో పాటు నేను ఫస్ట్గా ఆ విధంగా 10th క్లాస్ని బోధించడం అది అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత 8.5 years మరి ఇక్కడ జానంపేటలో ఏ విధంగా గడిచిపోయింది అనేది ఆ తర్వాత సంగతి. మరి స్కూల్లో ఒక గురువు గురించి నేను చెప్పాలంటే నేను ఒక అంటే ఒక గురువుగా నేను ఇక్కడ అనేక సమస్యలు అని కాదు కానీ అనేక రకాల విషయాలను తెలుసుకున్నాను. సమస్యలతో పాటు ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి అనే విషయాలను కూడా తెలుసుకున్నాను. మరి సమస్యలు ఎందుకు వచ్చాయి అనేది తర్వాత సంగతి. నేను ఇప్పుడు ఇక్కడ 2-3 విద్యార్థులు అన్నారు, మేడం మీరు ఈ విధంగా ఉండేవాళ్ళు కదా అంటే నేను ఒకటే మాట అంట, అప్పుడు నేను ఏ విధంగా టీచర్గా ఉన్నానో మరి ఇప్పుడు కూడా చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా నాకు అదే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు కదా మేడం అన్నట్టు. మరి ఒక గురువుగా నేను స్ట్రిక్ట్గా లేనప్పుడు మరి సమాజాన్ని ఏర్పరిచే మీలాంటి పౌరులు రేపు వెళ్ళి సమాజాన్ని ఏ విధంగా తయారవుతారు కదా, ఈ క్వశ్చన్ మీకు కూడా వస్తుంది. కాబట్టి సమాజాన్ని ఏర్పరిచే విద్యార్థులుగా మీరు ఒకవేళ మంచిగా ఉండాలంటే ఇక్కడ ఉపాధ్యాయులు కఠినంగా మారాల్సిందే. కఠినంగా మారుతాం కూడా కొన్ని సందర్భాలలో. మరి ఆ కఠినంగా మారే క్రమంలో ఏదైనా ఒక దెబ్బ కానివ్వండి, ఒక 2-3 మాటలు కానివ్వండి అనేటొచ్చు. అంతకంటే మించి ఎక్కువ కూడా ఇప్పుడు ఏ రకంగా ఇబ్బంది పెట్టిన సందర్భాలంటూ ఏమీ ఉండవు. మరి అదంతా కూడా మీరు ఒక మంచి కొరికే అనుకోవాలి, ఒక తల్లి ప్రేమగా అనుకోవాలి. ఒక టీచర్ మిమ్మల్ని, ఒక లేడీ టీచర్ కానివ్వండి, ఒక సార్ కానివ్వండి, ఏదన్నా మిమ్మల్ని ఒక మాట అన్నారు అంటే అందులో ఉండే ప్రేమను గమనించాలన్నమాట. అరే టీచర్ ఎందుకు అంటుంది ఏం లేదు అన్న విషయాలను గమనించి మరి మీరు మీ యొక్క జీవితంలో ముందుంటారని ఆశిస్తూ అదేవిధంగా మరి నెక్స్ట్ చెప్పాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అందరినీ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను దాదాపు 12 years తర్వాత మళ్ళీ మిగతా టీచర్స్ కలుసుకోవడం. సరే అందరూ కూడా అంటారు అంటే ఒక స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణంలో పడ్డ తర్వాత చాలా తక్కువ మనం కలుసుకోవడం. మరి 12 years తర్వాత మళ్ళీ ఇక్కడ కరుణాకర్ సార్, తర్వాత లక్ష్మీకాంత్ సార్, తర్వాత జానకిరామ్ రెడ్డి సార్, తర్వాత మిగతా అందరినీ కూడా కలుసుకోవడం అనేది చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అన్ని అనుభవాలు మనకు గుర్తుకొస్తున్నాయి అనమాట. అరే ఆ టీచర్స్ తోటి ఆ విధంగా మనం కలిసి పనిచేసినప్పుడు ఈ విధంగా ఉన్నాం కదా అన్నట్టు. మరి ఏది ఏమైనా ఇప్పుడు ఇంతకంటే ముందు రామకృష్ణ సార్ అన్నారు, ఒక ముద్దల్ని మనం ఏం చేస్తాము అంటే మట్టి ముద్దల్ని ఒక శిల్పి ఏ విధంగా అయితే చెక్కగలుగుతాడో అదేవిధంగా ఉపాధ్యాయుడు అనే ఉపాధ్యాయులు కూడా ఏం చేస్తారు అంటే మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి స్థాయిలో ఉండడానికి అనేక రకాలుగా తోడ్పడుతూ ఉంటారు. మరి అందులో భాగంగానే మేమందరం కూడా మీకు ఒక టీచర్గా మరి ఏదైనా ఇబ్బంది కలిగించానా లేదా అన్నట్టు నాకైతే తెలియదు. కానీ నేనైతే ఒక విద్యార్థుల విషయంలో ఎప్పుడు కూడా స్ట్రిక్ట్గా ఒకవేళ ఏదైనా అనుకున్నా, ఒకవేళ ఏదైనా చేసినా కూడా దాన్ని అనితా కూడా భావించకండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ విద్యార్థులందరూ కూడా అదే మళ్ళీ 12 years తర్వాత కలుస్తున్నాం కాబట్టి ఎవరిని కూడా గుర్తుపట్టే స్థితిలో లేవన్నమాట. అంటే వాళ్ళు కానీ పేర్లు చెప్తే అరే వీళ్ళు కదా అన్నట్టు మళ్ళీ మనకి అంతా గుర్తొస్తుంది. సరే మీ అందరినీ కలుసుకోవడం ఒక రకంగా సంతోషం, హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ సమాజానికి ఒకవేళ మనం అందరం కూడా అంటే నేటి వాళ్ళే రేపటి పౌరులు అంటారు. మరి మీరు అందరూ కూడా పౌరులుగా మారారు ఇప్పుడు కదా. అంటే సమాజాన్ని ఒక రకంగా మీరు ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. మీరు అందరు అన్నారు మేము కొంతమందిని అంటే బాయ్స్ని అడిగినప్పుడు మేము వ్యవసాయం చేస్తున్నాం మేడం, ఇంకా ఏది చేయట్లేదు, మేము డ్రైవింగ్ చేస్తున్నాం మేడం అన్నట్టు కొంతమంది మాట్లాడిందనమాట. ఇప్పుడు సార్ వాళ్ళు అన్నట్టు ఏ పని చేస్తున్నాము అన్నది కాదు ఇంపార్టెంట్. మనం ఆ పని చేస్తున్నప్పుడు ఆ పనిలో మనం ఎంత నిజాయితీగా ఉన్నామో ఆ పని సమాజానికి ఏ విధంగా సహాయపడుతుంది అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. మనం చదువుకుని గొప్ప డాక్టర్స్, ఇంజనీర్సే కావాల్సిన అవసరం లేదు. మన దేశానికి రక్షణ ఇచ్చే ఒక ఆర్మీ ఆఫీసర్ అయినా, ఆర్మీగా పనిచేసినా కూడా మన దేశానికి సేవ చేస్తున్నట్టే. అదేవిధంగా చిన్న పనులలో ఉన్నా కూడా దానిలో నీతి నిజాయితీ కనబరుచుకుంటూ మీరు మీ జీవితంలో ముందుకు ఎదగాలని ఖచ్చితంగా మేమందరం కూడా భావిస్తాం. మా అందరి మనసులో కూడా ఎప్పుడూ మీ పట్ల ప్రేమాభిమానాలు ఉంటాయి. నెక్స్ట్ సరే మరి ఇక్కడ
స్కూల్ విషయానికి వస్తే నిజంగా కొన్ని రోజులు ఇక్కడ ఈ పాత స్కూల్లో పనిచేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ కొత్త స్కూల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా వరకు డెవలప్ కావడం జరిగింది. ఆ డెవలప్మెంట్కి మరి ఇంతకంటే ముందు టీచర్స్ చెప్పారు, చాలామంది టీచర్స్ దీనికి అంటే సహాయపడ్డారు, సహాయ సహకారాలు అందించారు అన్నట్టు. ఏదైనా ఒక కార్యక్రమం జరగాలంటే దానికి ఎంతోమంది కృషి అనేది చాలా అవసరము. మరి ఇలాంటి ఉపాధ్యాయులతో కలిసి మీరు చదువుకున్నందుకు ఎప్పుడు కూడా ఒక గ్రేట్గా ఫీల్ కావాలి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, తర్వాత నన్ను పిలిపించినందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇంతకంటే కూడా నేను థ్యాంక్ యూ సార్. వచ్చేసిన గురువులు, పెద్దలు, సార్ వాళ్ళు, మేడం వాళ్ళకి అందరికీ నా నమస్కారములు. విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఇక్కడ ఈ విధంగా 12 years తర్వాత కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ నాది 2002 యూపీఎస్ తిమ్మాపూర్లో జాయిన్ అయినాను. తర్వాత 8లో ఇక్కడికి వచ్చేసినాను. అప్పుడు యూపీఎస్ నుంచి ఇక్కడ వచ్చేసరికి నేను, మహేశ్వర్ రెడ్డి సారు, రామారావు సారు, శ్రీదేవి టీచర్ నలుగురం వచ్చేసినాము. అప్పుడు తిమ్మాపూర్లో యూపీఎస్లో చెప్పి ఇక్కడ వచ్చేసరికి నేను 8th 9th చెప్పినాను. ఆద్యాబాద్ అక్క 10th వరకు చెప్పేది. తర్వాత 2 years తర్వాత నేను 9th 10th తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అంటే మీరు మంచిగా చదువుకోవాలి, ఎదగాలనే ఉద్దేశంతో ఏమని అని ఉంటాము. మీరు ఏది మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు తర్వాత కూడా ఇన్ని రోజుల్లో కలుసుకున్నారు కదా, ఇప్పుడైనా మీరు మంచిగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, కష్టాల్లో అందరికీ సహాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండాలి. అంటే మేము ఎప్పుడైనా క్లాస్లో చెప్పేటప్పుడు అల్లరి చేస్తుంటే నాకు బాధ అవుతుండే. అంటే కష్టము కన్నీళ్ళు, అంటే చిన్నప్పటి నుంచి కష్టపడి నేను మా అమ్మ నాన్నలకు ఒకటే కూతురు, కష్టంతో చాలా పేద పరిస్థితిని చదివించిండ్రు. అప్పుడు జాబ్ వచ్చేసరికి అరే వీళ్ళు కూడా నాలాగానే పేద పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మంచిగా చదవాలి అని అప్పుడు చెప్పొచ్చు క్లాస్లో. అంటే నాలాగా కష్టంతో కాకుండా మీరు మంచిగా చదువుకుంటే ఇంకా మంచి ఉన్నత స్థానంలో ఉండాలని మా పిల్లలాగా అంటే మీకే ఎక్కువ మేము ఆశీర్వాదం ఇస్తాము. తర్వాత స్కూల్లో ఇక్కడ వచ్చేసరికి సార్ వాళ్ళందరూ చాలా స్నేహంతో, ఎప్పుడు ఏమైనా బాధ ఉంటే కూడా నాకు అందరూ అన్నలాగా మేము మీకు చాలా చెల్లెల్లాగా చూసుకుంటామని చాలా హెల్ప్గా ఉండేవాళ్ళు. ముఖ్యంగా విజయలక్ష్మి టీచర్, వెంకటేష్ సార్, కరుణాకర్ సార్, లక్ష్మీకాంత్ సార్ వీళ్ళందరూ ఇప్పుడు కూడా నాకు నెలలో 1-2 సార్లు కలుస్తుంటారు, ఫోన్లు చేస్తుంటారు. ఏం చెల్లమ్మ నీకు ఏదైనా కష్టం వస్తే మేము అర్ధరాత్రి అయినా వస్తాము అని. నాకు అంతే చాలు సార్. ఇప్పుడు అమ్మ నాన్న కూడా లేరు. అమ్మ చనిపోయినప్పుడు కూడా సార్ వచ్చిండ్రు, లక్ష్మీకాంత్ సార్, కరుణాకర్ సారు, విజయలక్ష్మి టీచర్ వచ్చిండ్రు. తర్వాత నాన్న చనిపోయడం వచ్చి చాలా ధైర్యం ఇచ్చిండ్రు. నేను నా పరిస్థితి ఏంటో సార్ వాళ్ళకి తెలుసు, చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాను. మీరు కూడా మంచిగా ఇప్పుడైనా కష్టపడి నీతిగా నిజాయితీగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మంచి జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. ఆ భగవంతునితో కోరుతున్నాను. జై హింద్. విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ ప్రోగ్రాం చాలా చక్కగా నిర్వహించారు. ఈ ప్రోగ్రాం మీకు రావడమే పెద్ద అంటే మంచి ఆలోచన. మీకు ఈ కార్యక్రమం రావడానికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా నేను కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడం నేను కూడా ఫస్ట్ టైం అంటే ఒక గురువుగా విద్యార్థులు నన్ను సన్మానించడం ఇది మొదటిసారి. ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా విద్యార్థులు ఇప్పుడు సార్ వాళ్ళు అందరూ చెప్పేశారు, మీకు చెప్పడానికి కూడా ఏం లేదు. కొన్ని మాటలు నాకు కూడా నేను మాట్లాడతాను. అయితే విద్యార్థులను మంచిగా చేయాలనే ఉద్దేశంతో మేము దండించినా ఏం చేసినా కూడా మీ యొక్క బావ కోసమే మేము పాటుపడతాం, కానీ మీ మీద ఏదో కోపంతో దాంతో మాత్రం చేయము. ఎందుకంటే ఒక విద్యార్థి చెడిపోతుంటే మాకు ఎంతో బాధ అనిపిస్తుంటున్నాడు. వాడు చెడిపోతున్నాడు కదా, ఒక మంచి దారిలో తీసుకొని రావాలి అనే ఉద్దేశంతోనే దండన అనేది ఉంటుంది, కానీ ఇంకా వేరే విధంగా ఏ విధంగా ఉండదు. అదేవిధంగా ఇక్కడ మేము పనిచేసిన సార్ వాళ్ళందరూ, మేడమ్స్ కానీ అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా మంచిగా ఉండేవాళ్ళం. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఎవరికి ఏమైనా ఇబ్బందులున్నా వారికి తోడ్పడుకుంటూ ఇక్కడ చాలా చక్కగా ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అదేవిధంగా
మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే ఒకరినొకరు సాయం చేసుకుంటున్నారో అది కూడా మంచి ఆలోచన. ఒకరికి సాయం చేయడం అనేది నిజంగా సమాజంలో ఇట్లా ఉంటే ఇప్పుడు మనం చూస్తుంటాం రోడ్ల మీద పేదవాళ్ళు వాళ్ళు ఉంటాం, వాళ్ళకి సాయం చేయడానికి చాలామంది ఎవరు ఉండరు. మనం కూడా ముందుకు వచ్చి అట్లాంటి వాళ్ళకు కూడా సాయం చేయడం నిజంగా మంచి అదృష్టమే. ఒకటి స్నేహితులం ఒకరికొకరు సాయం చేయడం కూడా మంచిదే. కాబట్టి ఈ విధంగానే మీరు కొనసాగాలని, మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో మీరు మళ్ళీ పెట్టుకున్నా కూడా మేము తప్పకుండా ప్రోగ్రామ్కి వస్తామని, ఇంకా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తెలుసుకొని మిగతా స్టూడెంట్స్ కూడా ఇట్లాంటి ఆత్మీయ సమ్మేళనాలు చేసుకోవాలని. ఎందుకంటే ఇవాళ చాలా స్కూళ్ళల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు మేము కూడా పేరూరు స్కూల్లో చదివిన డైమండ్ జూబ్లీ అవుతుంది, మేము కూడా దానికి ఆత్మీయ సమ్మేళనం ఏప్రిల్ 19th అవుతుంది, మేము కూడా దానికి వెళ్తున్నాం. అంటే మా కాంట్రిబ్యూషన్ అన్నట్టు స్కూల్కి ఒక సాయం చేయాలి, ఫండ్గా సాయం చేయాలని చెప్పేసి 75 years నుంచి నడుస్తుంది. ఆ స్కూల్ 75 బ్యాచెస్ నుంచి ఇప్పటి వరకు అంటే ఆ పూర్వ విద్యార్థులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు ఆ పాఠశాలకి అక్కడ కూడా స్ట్రెంత్ తగ్గింది. దాన్ని కూడా మళ్ళీ పూర్వవైభవం తేవాలని పూర్వ విద్యార్థులందరూ కలిసికట్టుగా యాక్చువల్గా ఈరోజు అక్కడ మీటింగ్ ఉంది. దానిలో కూడా అంటే స్టూడెంట్స్ని కలవాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన, యాక్చువల్గా అక్కడికే వెళ్ళేదండి. కాబట్టి మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఏమైనా చేస్తే మేము తప్పకుండా మీకు సహాయ సహకారాన్ని తప్పకుండా వస్తామని చెప్పి నా చిన్న ఉపన్యాసాన్ని చూస్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లలందరికీ కూడా నా నమస్సులు. విద్యార్థులు మీరు ఇప్పుడు విద్యార్థులు గారేమో కానీ నాకు మాత్రం పిల్లలే. మీ అందరికీ కూడా నా ఆశీస్సులు. నాది ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ ఇదే స్కూలు, నా ఫస్ట్ జాబు, ఫస్ట్ అపాయింట్మెంట్. నేను పుట్టిన ఊరు కూడా ఇదే, పుట్టిన ఊర్లోనే నాకు జాబు ఫస్ట్ వచ్చింది. నన్ను జానకి రామరెడ్డి సారే జాయిన్ చేసుకున్నారు. సార్ని ఎప్పటికీ నేను మర్చిపోను నా లైఫ్లో. సారు మా నాన్న కూడా మంచి మిత్రుడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా నాకు చాలా మంచి బాండింగ్ ఉంది, ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. వీళ్ళందరూ కూడా నాకు ఏదైనా చిన్న బాధ వచ్చింది అంటే ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి మరి నాకు ఏమున్నా కూడా చెప్తారు, సంజాయిస్తారు, మంచిగా చూసుకుంటారు. వెంకటేష్ సారు ప్రతిరోజు ఇప్పుడు నేను ఈ స్కూల్ నుంచి వెళ్ళిందంటే ఇన్ని ఇయర్స్ అవుతున్నా కూడా ప్రతిరోజు నన్ను పలకరిస్తూనే ఉంటారు. ఏ ఫోన్లో నా ఏ మెసేజ్ లేకున్నా కూడా వెంకటేష్ సార్ది గుడ్ మార్నింగ్ మెసేజ్ మాత్రం ఇప్పటి వరకు ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది, ఏ రోజు కూడా మిస్ కాదు. ఒకవేళ మార్నింగ్ మిస్ అయినా ఆఫ్టర్నూన్ నైట్ ఎప్పుడో ఒక టైం మాత్రం వచ్చేస్తుంది, అది కూడా రేర్, ఎప్పుడు మిస్ కాదు. ఒకవేళ మార్నింగ్ మిస్ అయిందంటే నైట్ వరకు మెసేజ్ వస్తుంది. సార్ ప్రతిరోజు పలకరిస్తూనే ఉంటాడు నన్ను. నాకు అన్నలు లేరు, నాకు ఒక సొంత అన్న కంటే కూడా ఎక్కువ. కరుణాకర్ సారు, లక్ష్మీకాంత్ సారు, రామకృష్ణ సారు కూడా చాలా బాగా ఉంటారు నాతో. అంటే ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగానే ఇప్పటి వరకు కూడా కలుసుకుంటూనే ఉంటాము. నాగేష్ సార్ కూడా మా ఇంటి దగ్గరలోనే ఉంటాడు, సార్ కూడా కలుస్తూనే ఉంటారు. మలేక టీచరు, ఫాతిమా టీచర్ కూడా ఇప్పటి వరకు మేము రోజు మాట్లాడుతూనే ఉంటాం. మంచి ఒక అక్క చెల్లెలలాగానే మంచి ఫ్రెండ్స్. ఈ స్కూల్లో నాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఫస్ట్ స్కూలు ఇక్కడ నుంచి వెళ్ళినంటే అందరితో కూడా నాకు మంచి స్నేహపూర్వకమైన ఇదే ఉంది. ఫస్ట్ ఈ స్కూల్కి వచ్చినప్పుడు నాకు మంచి ఫ్రెండ్, ఫస్ట్ ఫ్రెండ్ అంటే పుష్ప టీచరే ఫస్ట్ నాకు ఫ్రెండ్. ఆమె ఒక ఫ్రెండ్లా కాదు, నాకు ఒక సొంత అక్కలాగానే అనిపిస్తుంది. ఆమె పక్క నుండి మాట్లాడుతుంటే కూడా ఒక ధైర్యంగా ఉంటుండే. స్టార్టింగ్లో నాకు విద్యార్థులను చూసి కూడా భయపడేదాన్ని. రాఘవాచార్ సార్ చాలా ధైర్యం చెప్పేవాళ్ళు. సార్ నాకు చాలా సపోర్ట్గా ఉండి చాలా మంచి ధైర్యంగా చాలా విషయాలు సార్ నాకు చెప్పిండు. సార్ కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళు నన్ను. సార్ ఈ స్కూల్ నుంచి వెళ్తున్నారంటే చాలా రోజులు ఏడ్చిన సారు వెళ్ళినప్పుడు. కాబట్టి అందరితో కూడా నాకు మంచి ఇది ఉంది. ఈరోజు నాకు ఫంక్షన్ ఉండే కానీ జ్యోతికి వస్తా అని చెప్పిన కాబట్టి ఆ ఫంక్షన్ నుంచి డైరెక్ట్ వచ్చేసిన, మా బంధువులదే ఉండే చెప్పిన కాబట్టి డైరెక్ట్ వచ్చేసిన. ఒకసారి వీళ్ళందరినీ చూసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. జానకి రామరెడ్డి సార్ని, రాఘవాచార్ సార్ని చాలా రోజులైంది చూడక, చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరు కూడా 6th 7th చెప్పిన మీ ఫేసులు గుర్తున్నాయి కానీ మీ పేర్లు గుర్తులేవు అందరు.
అందరూ భవిష్యత్తులో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. రాజయ్య సార్ను స్మరించుకోకుండా మనం ఉండకూడదు. ఎందుకంటే హై స్కూల్ అంత గొప్పగా తయారు కావడానికి ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎంత పనిచేసిందో. రాజయ్య సారు మా ఎమ్మడి తిరిగిండు. అయితే సాయంత్రం అయిన తర్వాత సార్ను మోటార్ సైకిల్ మీద తిప్పడం ఇబ్బంది అవుతుంది నాకు. అంత పెద్ద మనిషి నేను మోటార్ సైకిల్ మీద ఎట్లా తిప్పాలని ఇక్కడనే ఆయన రాజయ్య సార్ శిష్యుడు రాములు సార్ ఉన్నాడు. రాములు సార్కు కారు ఉండే, ఇండికా కారు ఉండే. రాబోయి మీ గురువుని తోలుకొని పోదండా అంటే అడగకుండా ఎమ్మడే బండి తీసుకొని ఆ రాజయ్య సార్ను తీసుకొని ఆయనకు తెలిసిన ప్రతి మనిషి దగ్గరికి తీసుకుపోయి చందాలు ఇప్పించుకురావడానికి కారణమైన అజ్ఞాత మీ జ్ఞానంపేట స్కూల్కు సహకరించిన మిత్రునికి ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి. మీరు ఎప్పుడైనా హై స్కూల్ ఆడిపోయిందంటే రాజయ్య సార్ ఈరోజు చనిపోయిండు, మన ఆయనను ఎప్పుడు మర్చిపోవద్దు. అట్లాగనే నాగిరెడ్డి సారుగా కలెక్టరేట్లో పనిచేసిన ఆయన కూడా సహకరించిండు. ఆయన మనకు పట్టా ఎక్కియడానికి సహకరించిండు. పురుషోత్తం రెడ్డి నన్ను తిట్టిండు, మీ ఊరి నాగిరెడ్డిని పెట్టుకొని నాయమ్మడి ఎందుకు వచ్చినామని. పురుషోత్తం రెడ్డి కలెక్టర్ గారు అంటే ఆయన దగ్గరకు పోతే ఆయన బాగా సహకరించిండు. అట్లాగనే ఈ ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కృష్ణారెడ్డి కానీ, గోపాల్ రెడ్డి కానీ, అట్లాగనే మన రిటైర్డ్ ఆర్డీఓ హనుమంత్ రెడ్డి కానీ ఇంకా చాలామంది చాలా సహకరించింది. వాళ్ళందరికీ మనము ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, నాతో తమ్ముళ్ళు, మరి మిమ్మల్ని కూడా చెల్లెళ్ళు, తమ్ముళ్ళుగా భావిస్తాను. ఎందుకంటే నేను మీ గురువుని కాదు కాబట్టి. ఓకేనా? ఓకే. సభకు నమస్కారం. ఈ గ్రామ నలుదిక్కుల నుంచి వచ్చిన మనం ఒక కుటుంబకులం అన్నంత ఆత్మీయత, అనురాగం, స్నేహబంధం ఇప్పటిదాకా పెనవేసుకొని పోయింది. మనం కాసేపట్లో ఇక నుంచి విడిపోతామనేటువంటి బాధ గుండెల్ని పిండి వేస్తుంది. అవునా కాదా? మరి ఈ పాఠశాలలో చేరినప్పుడు మీరు చిన్న పిల్లలు లాగులతో వచ్చారు. మరి నేడు ఎలా వచ్చారు? అంటే మార్పు అనేది వచ్చింది. అమ్మలుగా, అయ్యలుగా మరి మీ పిల్లలతో వచ్చారు. నాడేమో మీ తల్లిదండ్రులతో వచ్చారు, నేడేమో మీ పిల్లలతో వచ్చారు. అవునా కదా? ఏదేమైనప్పటికీ కూడా మీరు, నేను అనుకుంటున్న 90% మీ తల్లిదండ్రులందరూ కూడా చాలా కష్టపడ్డవాళ్ళు. గ్రామంలో వాళ్ళు కష్టపడుతూ మా పిల్లలు చదువుకొని మాకంటే ఉన్నత జీవితాన్ని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో మనల్ని ఏ పనికి పంపించకుండా మనల్ని పాఠశాలకు పంపించారు. అవునా కదా? మరి అలాంటి సమయం లోపల వెరీ గుడ్, ఇక్కడ బాబు చెప్తున్నాడు కానీ మీరేమంటలేరు, స్పందిస్తలేరు. ఓకే. ఏదేమైనప్పటికీ కూడా అంటే మన తల్లిదండ్రులు కష్టపడి మన పిల్లలు మనకంటే మంచి జీవితాన్ని అనుభవించాలంటే ఇక అయిపోయింది. మీరు మీ జీవితాల లోపల సంసార సాగరం లోపల మునిగి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ముందుకు జీవితాన్ని సాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా మీరు మీ తల్లిదండ్రుల కంటే మంచిగా కొంత జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీ పిల్లల్ని ఇంకా మీకంటే ఉన్నత స్థాయిలో కొనసాగిస్తే బాగుంటుందా, బాగుండదా? కాబట్టి ఏం చేయాలి మరి? మీరు పిల్లల్ని మంచిగా చదివించుకొని మంచి ఉన్నత స్థాయి లోపలికి పంపిస్తే చాలా బాగుంటుంది. మా గురువులకు ఎట్లా ఉంటుందంటే, ఒక విద్యార్థి మన కళ్ళ ముందర మంచి ఒక ఉన్నత స్థాయిలో కనిపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి సార్ చెప్పారు, రాజయ్య సార్ మీ ఊళ్ళో ఇక్కడ నాగర్ కర్నూలులో హాస్టల్ వార్డెన్గా ఉన్నాడు. నేను అప్పుడు ఆ సార్ దగ్గర హాస్టల్లో జరుపుకున్నటువంటి చిలిపి చేసి, అప్పుడు మా ఊర్లో 7వ తరగతి వరకే ఉండే. మా ఊరు నుంచి నాగర్ కర్నూలుకు 11 కిలోమీటర్లు రోజు నడవాలి, మళ్ళీ ఊరికి వెళ్ళాలి. అట్లా 1 సంవత్సరం పాటు నడవడం జరిగింది. బస్సులు లేవు అప్పుడు. ఇప్పుడు ఏమైంది? ఈ టైం లోపల మీరు 13, 14 సంవత్సరం వచ్చేసరికి ఆ పాఠశాల 10వ తరగతి కూడా మీ దగ్గరికే వచ్చేసింది. అంటే మాకు అట్లాంటి వసతులు లేని క్రమం లోపల ఎవరైతే కష్టపడి చదువుకున్నారో ఈరోజు ఒక మంచి స్థాయి లోపల ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం చదువు అనేటువంటిది మనల్ని గౌరవిస్తుంది, మంచి జీవితాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు మీ పిల్లల్ని మంచిగా చదివించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం.
మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ. మరి ఎందుకంటున్నాం మాతృదేవో అని మొదటి స్థానం ఎందుకు ఇస్తున్నాం? తల్లికి. 9 మాసాలు కుటుంబ తల్లి ఒడిలో పుట్టు పోసుకొని పుట్టిన మాంసం ముద్ద మనిషి కాబట్టి వారికి ఆలనా పాలన ద్వారా మనం సమాజం లోపలికి వస్తాం కాబట్టి మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నాం? మనము అమ్మకి ఇస్తున్నాం, తల్లికి ఇస్తున్నాం. 2వ స్థానం ఎవరికి ఇస్తున్నాం? మనము తండ్రికి ఇస్తున్నాం. ఎందుకు? తన కుటుంబాన్ని, తన పిల్లల్ని తన భుజం పైన వేసుకొని పిల్లలు నాకంటే ఎత్తుకు ఎదగాలనేటువంటి ఆశయంతో ముందుకు సంసారాన్ని సాగిస్తుంటాడు కాబట్టి 2వ స్థానాన్ని ఎవరికి ఇస్తున్నాం? మనం తండ్రికి ఇస్తున్నాం. మరి మీరు ఇక్కడే ఉన్నారు తండ్రులంతా కూడా. తర్వాత 3వ స్థానం ఎవరికి ఇస్తున్నామంటే తెలిసి తెలియని వయసులో ఈ పాఠశాలకు ఇచ్చేసి ఇక్కడ గురువులకు అప్పగిపోతున్నారు. అయ్యా మా ఇంటికాడ ఈ పిల్లడు చదువుకుంటలేడు, నేను పనికి పోతున్నా కాబట్టి ఈయన పని నువ్వు చూసుకొని మాకు అప్పగిస్తున్నారు. అంటే అజ్ఞాతంలో ఉన్నటువంటి శిష్యులు విజ్ఞానంలో పలికి తీసుకొని ఈ దేశ భారత పౌరుడిగా తీర్చిదిద్దే బాధ్యత గురువుల యొక్క భుజస్కంధాలపైన ఉంది కాబట్టి 3వ స్థానం అనేటువంటిది. కాబట్టి ఈ గురువులు ఎక్కడున్నా కానీ మర్చిపోకుండా మీరు ఒక మంచి స్థానం లోపల కనబడితే గురువులు సంతోషిస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సినంత మీ పిల్లల్ని మంచి ఉన్నతమైనటువంటి స్థానం లోపల చదివించి ఉండాలని కోరుకుంటూ, మరి మీ గురువులు ఎక్కడ కనపడినా కానీ నమస్కరించి అంటే గౌరవించుకోవడం అనేటువంటిది నేర్చుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ, ఇంకా ఏది ఏమైనప్పటికీ కూడా ఇంతకుముందే సార్ వాళ్ళు చెప్పారు, మీరు ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడానికి ఎన్నో ఒడిదుడుకులు ఏర్పడినాయి. కొందరు వద్దన్నారు, కొందరు కావునన్నారు. అయినప్పటికీ కూడా అంటే ఒక పని చేస్తూ ఉంటే ఒడిదుడుకులు ఏర్పడుతూనే ఉంటాయి. కొందరు వద్దనే వాళ్ళు ఉంటారు, కొందరు కావాలనే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా మనకు ముందుకు వెళ్తూ ఉంటే అది తప్పకుండా సక్సెస్ అవుతూనే ఉంటాం. ప్రయత్నం చేస్తూ ఉంటే ఓడిపోవడం అనేటువంటి తప్పకుండా మనం గెలుస్తూనే ఉంటాం. కాబట్టి ఒక గ్రూప్గా ఏర్పడి మీకు తోచిన సహాయం, సార్ వాళ్ళు చెప్పారు ఇంతకుముందు, మీకు తోచిన సహాయం చేస్తూ మరియు పేద పిల్లలకు కానీ ఇంకా దీనస్థితిలో ఉన్నటువంటి అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ సహాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం సార్ వాళ్ళు చెప్పారు. కాబట్టి మీరు ఆచరిస్తూ మీ వంతుగా మీరు చేస్తూ ఉంటే సార్ చెప్పారు నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పి వెంకటేష్ సార్ చెప్పాడు. కాబట్టి దానిలో కూడా నేను ఒక భాగస్తుడిగా ఉంటానని తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. జీవితం ఒక కథ రాయొచ్చు. రాము సార్ 7 మంది అక్క చెల్లెలు, ఒకే ఒక్కడు మగపిల్లవాడు. చాలా కష్టపడి భూమి మీద చెమట ఉన్న మనిషిగా వచ్చి ఆయన కూతుర్లు 2 డాక్టర్లు, ఒక సాఫ్ట్వేర్ అయిన మీలాంటి వాళ్ళే ఈయన జీవితం మీ తల్లిదండ్రుల వాళ్ళ జీవితం లాంటిదే, కానీ దాని నుంచి గొప్పగా తయారైండు. ఆయన మనం స్ఫూర్తి తీసుకొని వాళ్ళ పిల్లలు, ఆయన 3 ఆడపిల్లలే, 3 ఆడపిల్లలు 2 డాక్టర్, ఒక ఆమె సాఫ్ట్వేర్. మీ పిల్లలు కూడా అట్లా మార్చాలని మీ అందరికి విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు అందరినీ మిమ్మల్ని విద్యార్థులను ఇంకోటనే కాదు అందరినీ మిత్రులు అని సంబోధిస్తున్నాను. వయసులో ఇక్కడ నాకంటే పెద్ద జానకిరామ్ రెడ్డి గారు, ఆయన హెడ్ మాస్టర్గా నేను ఇక్కడ 2009లో వచ్చి చేరాను. అప్పటికి నా సర్వీస్ దాదాపు ఇంకో 6 ఏళ్ళు మిగిలి ఉన్న టైంలో నేను ఈ పాఠశాలకు వచ్చినప్పుడు సార్ నువ్వు జానంపేటకి ఎందుకు పోయినావని అడిగింది. జానంపేటకు పోయి ఉండవలసింది కాదు అన్నట్టుగా. ఎందుకో నాకేం అర్థం కాలేదు, కానీ ఇక్కడికి వచ్చి చేరిన తర్వాత నాకు ముందు ఇక్కడ పనిచేసిన తెలుగు టీచర్ యాక్సిడెంట్లో చనిపోయినాడు. నాకంటే చిన్నోడు ఆయన. ఇప్పుడు ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు ఈ క్షణంలో. ఆయన చనిపోతే ఈ ఊరికి పోయిన తెలుగు టీచర్ మా స్కూల్లో అంటే అప్పుడు స్టాఫ్లో ఒక చర్చ జరిగింది. సార్ మీరు ప్రైవేట్ సెక్టార్ అంటే ఇష్టపడరు కదా, పబ్లిక్ సెక్టార్ అంటే ఇష్టం కదా, మీరు ప్రైవేట్ ఆసుపత్రికి పోయి ఎందుకు వైద్యం చేయించుకున్నారని ఒక సామిత్రుడు అడిగాడు. మంచి ప్రశ్ననే. సెక్టారే ఇష్టం, ప్రైవేట్ సెక్టార్ ఇష్టం లేదు, 100% ఇష్టం లేదు. నేను పబ్లిక్ సెక్టార్ కోసమే పోరాటం చేస్తాను, ప్రైవేట్ సెక్టార్ను వ్యతిరేకిస్తాను. ఎందుకు పోయినామంటే ఈ ప్రశ్న నన్ను కాదు అడగవలసింది, నాకు వైద్యం చేయగలిగే గవర్నమెంట్ ఆసుపత్రి ఎందుకు లేదో మీరు ముఖ్యమంత్రిని అడగాలి, ప్రభుత్వాన్ని అడగాలి, నన్ను కాదు అడగాల్సింది. ఈ వ్యవస్థలో
ఇప్పటికి కూడా తల్లిదండ్రులైన వాళ్ళు తమ పిల్లలను మీ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సిద్ధపడుతున్నారా, ప్రైవేట్ పాఠశాలకు తీసుకుపోతున్నారా అంటే మీరు ఏ పాఠశాలకు తీసుకుపోయినా అది మీ తప్పు కాదని నేను అనుకుంటాను. వ్యక్తులుగా అది మీ తప్పు కాదు. ఉపాధ్యాయులుగా పబ్లిక్ సెక్టర్ స్కూల్లో పనిచేసిన మేము, ఈ బడి ద్వారా మా రక్తమాంసాలు పెంచుకున్న మేము, ఈ బడి ద్వారా ఒక వెలుగును మా జీవితాలలో అనుభవించిన మేము, మీకోసం ఎంత పని చేసినామో మా కోసం అంత పని చేసుకున్నాం. మేము జీవించడానికి, మేము గౌరవంగా జీవించడానికి, మీరు మంచివాళ్ళు కనుక మాకు పేరు రావడానికి, వీటన్నిటికీ ఇది మాకు సెంటర్ అయింది. నిజంగా ఏ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లకు కూడా ఇట్లాంటి గౌరవాలు లేవు. నాకు తెలిసి ఇట్లాంటి సమావేశాలు లేవు. అక్కడ పిల్లలు ఏం చేస్తారంటే పోయి ఫీజు కడతారు, తల్లిదండ్రులు చేర్పించేటప్పుడు ఆసక్తిగా చేర్పిస్తారు, కానీ నెల నెల ఫీజుల కోసం ఆ పాఠశాల అడుగుతుంటే ఇబ్బంది పడిపోతుంటారు. ఒక డబ్బులు వసూలు చేసే కేంద్రంగా ఆ పాఠశాలను చూసే పరిస్థితి ఉంటుంది తప్ప అదొక విద్యాబుద్ధులు ఇచ్చే కేంద్రంగా ఆ పాఠశాలను చూసే అవకాశాలు ఉండవు. అందువల్ల అక్కడ పిల్లలు ఎవరు, మేము అలుమిని పెట్టుకోవాలి, మేమందరం మీట్ కావాలి, విద్యార్థుల సమావేశాలు పెట్టుకోవాలి అని ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి లేదు. ఆ ఒక విషాదం ఆ పాఠశాలలో చదివే పిల్లలకు ఉన్నది. ఎక్కడో అడ్రస్లు పెట్టుకొని కలుసుకుంటున్నారు, కానీ ఇట్లాంటి సమావేశాలు లేవు. నేను కూడా ఒక ఆసక్తితో ఏం చేశానంటే, ప్రైవేట్ కాలేజ్ అంటే అది ఎయిడెడ్ కాలేజ్. ఆ కాలేజీ పెట్టిన ఆ మనిషి విగ్రహం ఇవాళ పాలెంలో ఉంది. సుబ్బయ్య అని ఒక ఆయన, పిల్లలందరూ చదువుకుంటే బాగానే కోరిక, ఆయన చదువుకోలేదు. ఆ కోరికతో ఆయన బడి పెట్టిండు, సైన్స్ కాలేజీ పెట్టిండు, ఓరియంటల్ కాలేజీ పెట్టిండు, ఇవాళ అక్కడ అగ్రికల్చర్ కాలేజీ ఉన్నది. వాళ్ళ కొరకే ఒక హాస్టల్ పెట్టిండు. ఊరూరు తిరిగి అడుక్కొచ్చి వంటలు చేయించి, బాబు మీరు కూర్చుంటే బాగుంటుంది, వంటలు చేయించి భోజనాలు పెట్టించేవాడు. పిల్లలందరూ అక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఆయనను, అక్కడ టీచర్స్ని ఎంత గుర్తుపెట్టుకుంటారో ఆ సుబ్బయ్యను అట్లా గుర్తుపెట్టుకుంటారు. అది కూడా ప్రైవేట్ స్కూలే, కానీ అది అట్లాంటి స్కూల్. తర్వాత వచ్చిన ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా బిజినెస్ స్కూల్స్గా వచ్చినాయి. బిజినెస్ వ్యాపార స్కూల్స్ వచ్చినాయి. ఈ వ్యాపార స్కూల్స్ ఊరికే రాలేదు. గవర్నమెంట్ రంగంలోనే పనిచేస్తున్న కొంతమంది టీచర్లు బయట సిద్ధపడ్డ వాళ్ళతో కలిసి పొత్తులో బళ్ళు పెట్టిండ్రు, ప్రైవేట్ బళ్ళు. వాళ్ళు పార్ట్నర్స్గా ఉంటారు. వాళ్ళు డిగ్రీ కాలేజీలో పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు, జూనియర్ కాలేజీలలో పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు, హై స్కూళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి సబ్జెక్ట్ వస్తే తెల్లవారుజామున లేచి ట్యూషన్లు చెప్పేవాళ్ళు, సాయంత్రాలు చెప్పేవాళ్ళు. ఒక ప్రైవేటీకరణ బలపడడానికి వీళ్ళ శక్తి కొద్దీ పనిచేసింది. మేము అట్లా చేస్తున్నాం అనుకోలే, వాళ్ళు సంపాదించుకుంటున్నాం అనుకున్నారు. అట్లాంటి వాళ్ళ వల్లే వాళ్ళ ప్రైవేట్ సెక్టర్ అనేది చాలా బలపడిపోయింది. ప్రైవేట్ సెక్టర్ వల్ల కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. గవర్నమెంటే అనేక రకాల వేరే పాఠశాలలు తెచ్చినందుకు తగ్గిపోయిన విషయం మన వాళ్ళు చెప్పిండ్రు ఇక్కడ. ఇప్పుడు అంటే గురుకులాలు రావడం, కేజీబీవీలు రావడం, ఇతర మోడల్ స్కూల్స్ రావడం, రెసిడెన్షియల్ స్కూల్స్ రావడం, పోటీలు పెట్టి పిల్లల్ని అక్కడికి మా టీచర్లే మా పిల్లలు మోడల్ స్కూల్స్కు సెలెక్ట్ అయినరు, మా పిల్లలు రెసిడెన్షియల్ సెలెక్ట్ అయినరు, మా పిల్లలు గురుకులానికి సెలెక్ట్ అయినరు అని అదొక విజయంగా స్కూళ్ళ టీచర్లు ప్రకటించుకునే పరిస్థితిని ప్రభుత్వం కలిగించింది. ఇప్పుడున్న దృశ్యం ఏంటంటే 60 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు తెలంగాణలో. 60 lakhs ఉన్నారు. ఈ 60 lakhsలో ప్రభుత్వము 28 లక్షల మంది పిల్లలకు కూడా చదువు చెప్పడం లేదు. మిగతా పిల్లలందరూ చదువు కొనుక్కుంటున్నారు. ఈ సంఖ్య గడిచిన 2 సంవత్సరాల్లోనే ఇంకో 3-4 లక్షలు తగ్గిందని ఇప్పుడు లెక్కలు చెప్తున్నారు. అంటే ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోతున్నాయి, తగ్గించే ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇక్కడున్న మేమెవరం చదువుకునే నాడు ఏం జరిగిందంటే, ఊర్లో మీరు ఒకసారి జానంపేట ఊర్లో ఒక విషయం తెలుసుకోవాలి. ఈ బడిలో చదువుకున్న పిల్లలుగా బడి చరిత్ర తెలుసుకోవాలి. ఈ బడి ఎట్లా ఏర్పడింది, ఈ బడికి మొదట రాళ్ళు మోసిన వాళ్ళు ఎవరు, ఈ బడి రావడానికి సహకరించిన వాళ్ళు ఎవరు, ఈ బడికి ఎన్నేళ్ల చరిత్ర అయింది. మనకి ఈ బడిలో ఒక చరిత్ర ఉన్నట్టే ఈ బడికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఎవరు నిర్మాణం చేసింది?
మరి ఆ చరిత్ర అంతా ఎందువల్ల కూలిపోతున్నది? 400 పిల్లలు 200 లోపుకి ఎందుకు అయింది? రేపు ఏం జరుగుతుంది? ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూళ్ళు, వాళ్ళు పనిచేస్తున్న స్కూళ్ళు బాగుపడడానికి కష్టపడ్డోళ్ళు. ఏ బడిలో పనిచేస్తే ఆ బడి మా బడి అనుకొని దాని ఉన్న పొజిషన్ను, రూపురేఖలను, దాని విస్తృతికి చాలా పాటుపడేవాళ్ళు. అంటే విద్యార్థులు ఎంతనో బడి అంత, విద్యార్థులు బడి ఎంతనో ఆ ఊర్లో వాళ్ళ తల్లిదండ్రులు అంతా అనుకుని వాళ్ళతో స్నేహం చేసి వీటిని అభివృద్ధి చేసిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వమే ఇవాళ విధానపరంగా ప్రైవేటీకరణ చేస్తుండడం వల్ల మేమెవరం ఏం చేయలేని అశక్తమైనటువంటి పరిస్థితి వచ్చింది. లక్ష్మీకాంత్ గారు ఎంత అనుకున్నా ఆ ఊరి ప్రైవేట్ బస్సును ఆపలేని పరిస్థితి అయింది. జానంపేటలో మీరు ఎంత అనుకున్నా ఈ ఊరికి వచ్చే ప్రైవేట్ బస్సులను ఆపలేని పరిస్థితి అయిపోయింది. ఊర్లోనే ప్రైవేట్ బళ్ళు ఏర్పడే పరిస్థితిని ఆపలేని స్థితి వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందో మీరు అందరూ ఆలోచించాలని నేను మనం చేస్తున్నాను. నిజంగానే 60 లక్షల మంది పిల్లలకు గవర్నమెంట్ సెక్టార్లోనే చదువు చెప్పే పరిస్థితి ఉంటే ఇప్పుడున్నంతకంటే 300 మంది టీచర్లు పబ్లిక్ సెక్టార్లో ఉండేవాళ్ళు. మీలో ఎంతోమంది చదువుకొని ఉద్యోగాలు పొందేవాళ్ళు. మీరందరూ చెప్తుంటే ఎవరి వైఫల్యం అది? నా వరకు నేను ఒక్కరోజు కూడా ఏ విద్యార్థిని కూడా, నేను 35 ఏళ్ళు టీచర్గా పనిచేసిన, ఒక్క విద్యార్థిని కూడా అరే ఒరే అనలే. ఒక్క విద్యార్థిని కూడా స్టిక్ తీసుకొని ఒక్కసారి కూడా కొట్టలే. మీకు కూడా జ్ఞాపకం ఉంటే తెలుస్తుంది. ఒక్కసారి కూడా కొట్టలే. నాకేముండేదంటే మా రామకృష్ణ లేకపోతే మా వెంకటేష్ వీళ్ళు చెప్పేటప్పుడు అందరినీ కొట్టినా అన్నారు వీళ్ళు. అంటే వాళ్ళు అక్కసుగా కొట్టాలని కొట్టలేదు, కొట్టకుండా ఉండలేదన్నారు. ఒక శిల్పి అంటే శిలను శిల్పంగా మలచడం వల్ల ఆయన శిల్పి అన్నాం, ఆయనకు కూడా పేరు వచ్చింది. అది సులభమే. ఆయన సాధించిన కళా విజయం అది. ఒకటి గాత్రం అద్భుతమైన పాటలు పాడుతుంది, ఒకటి చెయ్యి అద్భుతమైన బొమ్మలు తయారు చేస్తుంది. చెక్కతో కావచ్చు, మట్టితో కావచ్చు, శిలతో కావచ్చు, ఏదైనా లోహంతో కావచ్చు. ఈ అందరినీ మించిన ఒక వర్క్, ఒక పని టీచర్లకు చాలా సులభం. మట్టిని అక్కడ పెట్టుకొని ఏదో ఒక బొమ్మ మీరు తయారు చేయడం అంటే అది చేయడం, ఆ కళా విలువ తెలిసిన వాళ్ళకి అది ఎక్కువ సులభం. మనుషుల్ని నాటండి అయ్యా, మనుషుల్ని పెంచండి మీరు అని చెప్తాడు. అందువల్ల మనం ఒక ఉదాత్తమైనటువంటి మానవ జీవన వికాసం జరగడానికి మనం పనిచేయవలసిన అవసరం ఉంది. ఎందుకు ఈ పని చేయవలసిన అవసరం ఉందంటే జెండర్ వేరియేషన్ ఉన్నది. మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఎంత కాదన్నా, ఎవరు కాదన్నా పురుషాధిక్యత నడుస్తున్నది. అందువల్లనే స్త్రీని పురుషుడు, పురుషుని స్త్రీ గౌరవించుకోవాలని మా సార్ చెప్పిండు కదా ఇందాక. అందువల్ల పురుషాధిక్యత అనేది ఒకటి నడుస్తున్నది. దీన్ని ఎట్లా మనం ట్రైనప్ చేసుకుంటాం? స్త్రీలకు పురుషులు శత్రువులు అయిపోతే, పురుషులకు స్త్రీలు శత్రువు అయితే, ఈ ఇద్దరికి ట్రాన్స్జెండర్ శత్రువు అయితే నిర్మూలనే అంశం అవుతుంది. అట్లా కాదు, మనం ఎట్లా నిర్మాణం చేసుకుంటాం స్నేహాలను అనేది ఒక అంశం. అట్లాగే మన సమాజంలో క్యాస్ట్ క్వశ్చన్ ఉన్నది. దాన్ని బౌద్ధం కొంత పోగొట్టడానికి ప్రయత్నం చేసింది, చార్వాకులు కొంత ప్రశ్నలు వేసింది. ఆ బౌద్ధాన్ని వైదికం వచ్చి తర్వాత నిర్మూలన చేసే ప్రయత్నం చేసింది. ఇవాళ అన్ని భావాలు సమాజంలో సంఘర్షణ పడుతూ ఉన్నాయి. కనుక ఈ కులానికి అతీతంగా, కులమే ప్రధానమైపోయి మానవ జీవితంలో కులంతోటే మనం చూసినట్టయితే మనుషులుగా మనం కలుసుకోలేము. కనుక కులాన్ని మనం ఎట్లా అధిగమిస్తాం? అట్లాగే మత భావజాలం ఉంటుంది. మత భావజాలం కూడా, ఆధిపత్య మత భావజాలం ఎక్కువ చలామణి అవుతుంటుంది. అది ఎట్లా వినయంగా ఉండి అణగారిన మతాలతో స్నేహం ఎట్లా చేస్తుంది? కనుక మన సమాజంలో మనం గుర్తించగలిగినటువంటి భావజాలపరమైన, ఆలోచనల పరమైన ద్వేషాలు ఏవైతే రావడానికి అవకాశం ఉంటాయో వాటన్నిటిని కూడా మనం పక్కకు పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే మనిషిగా రూపొందడానికి ప్రిపేర్నెస్ అవసరం, సంసిద్ధత అవసరం. ఎట్లయితే ఒక మట్టి బొమ్మ తయారు చేయాలంటే మన్ను తెచ్చుకోవాలి, నీళ్లు తెచ్చుకోవాలి, ఆ మట్టి మంచిది కావాలి, దాన్ని బాగా నానబెట్టాలి, దాని మీద ఎంతో పని చేయాలి. అటువంటి పని ఏదైతే అవసరం ఉంటుందో అట్లా మనం మనుషులుగా ప్రిపేర్ కావాలంటే కూడా మన సమాజాన్ని అర్థం చేసుకోవాలి, మన జీవితాన్ని అర్థం చేసుకోవాలి. ఇది మారవలసిన అవసరాన్ని కూడా గుర్తించాలి. మనం మార్పు అనేది ఉండదు అనడానికి లేదు. మీరందరూ మారుతూ వచ్చింది, భౌతిక రూపంలో మారుతూ వస్తారు, గుణాలలో మారుతూ వస్తారు, అన్ని విషయాల్లో మారుతూ ఉంటాం. ఆ మార్పు అనేది మన ఎదుటి వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసేటట్టుగా, మంచిగా మలుచుకునేటట్టుగా, ఒక స్నేహాన్ని పెంచేటట్టుగా మారడం అనేది చాలా అవసరం.
నేను ఈ లక్ష్యంతో ఏ బడిలో పనిచేసినా అక్కడి ఉపాధ్యాయులతో అట్టనే నా ఉద్దేశాలతో నేను వాటిని చర్చకు తెస్తూనే పనిచేసిన, విద్యార్థుల మధ్య చర్చకు తెస్తూనే పనిచేసిన. 35 సంవత్సరాల నా ఉపాధ్యాయ జీవితం అట్టనే గడిపిన. దాని వెంట నా విరామ సమయాన్నంతా కూడా నేను ఒక ఉపాధ్యాయ ఉద్యమానికి, ప్రజాస్వామిక ఉద్యమాలకు, మహబూబ్ నగర్ జిల్లా సమస్యల మీద పనిచేయడానికి నేను ఉపయోగించిన. ఇక్కడ వచ్చినప్పుడు చేసిన పనులలో నా అనారోగ్యం గురించి చెప్పినా కానీ నేను ఆరోగ్యంగా చాలా పనులు చేసినాను. ఇక్కడ ఈ ఊర్లో ఆ రోడ్డు అవతల సైడు తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమం నడిపినాం. పెద్ద ఎత్తున రాత్రంతా కూడా పెద్ద కార్యక్రమం నడిపినాం. 100 మంది విద్యార్థులు, యువజనులు అందరూ పాల్గొన్నారు. బహుశా మీరు కూడా వచ్చి ఉంటారు, ఎవరన్నా వచ్చిందో రాలేదు, అందరు వచ్చింది. అట్లాంటి ఒక కార్యక్రమం జరిపినాం. అది తెలంగాణకు సంబంధించిన వ్యవహారం. కానీ అప్పుడు ఎంపీగా కేసీఆర్ గెలవడంతో ఆయన ఇక్కడికి రావాలని, ఆయన ఇట్లా పోతున్నప్పుడు మన పాఠశాలకు రావాలని మనం ఒక ప్రయత్నం చేసాం. అది ఎంపీగా కేసీఆర్ మీద మన ప్రేమ కాదు, ఎంపీ అయిన ఒక మనిషి మన బడికి వస్తే ఈ బడిని మార్చుకోవడానికి వీలుంటుందని చెప్పేసి ఈ బడిలోనే కూర్చొని మీ క్లాస్ రూమ్లలో వచ్చి అసలు ఈ బడి దృశ్యం ఎట్లా ఉందో నేను పోయం రాసినది ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో వచ్చింది. ఇట్లాంటి బళ్ళను ఎట్లా మారుస్తాయి, ఇవి పట్టించుకోకుండా మీరు ఏం చేస్తారు విద్యారంగానికి అని చెప్పేసి. అట్లే ఇక్కడ ఈ పక్కన క్లాస్లో బహుశా 10th క్లాస్ నడుస్తుండే. పిల్లలు ఎవరో పరీక్ష రాస్తుంటే జానకరామ్ రెడ్డి సారు వచ్చి ఇట్లా రౌండ్కి వచ్చి ఎవరు కూడా చూడకుండా రాయండి పరీక్ష అనుకుంటూ పోయిండి అనమాట. సార్ చూడకుండా రాయండి అని చెప్తూ పోయిన తర్వాత చూడకుండా ఎట్లా రాయాలి అనే ఒక ప్రశ్న వచ్చింది. సార్ చూడకుండా రాయాలనేది చిట్టీలు చూడకుండా రాయమని, పిల్లలు చూడకుండా ఎట్లా రాయాలనేది కాగితం చూడకుండా రాయాలని, అసలు చూడకుండా రాసేది ఎట్లా అని ఒక పోయం రాశాను ఇక్కడనే. అది కూడా ఏదో పత్రికలో వచ్చింది. అంటే ఇట్లా అసలు ఇటువంటి అనుభవాలు ఉన్నాయి. వీటి తర్వాత చాలా సీరియస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ కట్టపక్కనే ఇక్కడ ఒక ఇంట్లో బాల్య వివాహం జరుగుతుంటే దాన్ని ఆపినాం మనం. బాల్య వివాహం ఆపడానికి పిల్లలు సహకరించిండ్రు, మహిళా ఉపాధ్యాయులు సహకరించిండ్రు. వీళ్ళంతా వరదగట్టి వాళ్ళ ఇంటికి పోయి అక్కడ మాట్లాడింది. అయితే బాల్య వివాహాలు ఆపడం అనేది ఒక అనివార్యమైన అవసరం, ఇవాళకి కూడా జరుగుతున్నాయి. ఎందుకు నేను ఇది ప్రస్తావిస్తున్నా అంటే ఇప్పుడు నాకు ఇవాళ వచ్చిన తర్వాతనే తెలిసిన విషయము, మన జిల్లాలో ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం వల్ల ఏం జరుగుతుందంటే కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి. ఎక్కువ వాటిని ఏం చేస్తున్నాం, మినరల్ వాటర్ అని తాగుతున్నాం కదా, అవసరమైన మినరల్స్ కూడా అందని పరిస్థితి, రకరకాల కారణాల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ పెరిగిపోతున్నాయి. అది పెరగడమే కాదు, తల్లులకు పాలు వస్తున్నాయి కానీ పిల్లలు వాటిని తాగడం లేదట. ఈ ఊర్లో తల్లులు బాలింతలైన వాళ్ళు వాళ్ళ పిల్లలకు పాలు ఇస్తుంటే పిల్లలు తాగడం లేదు. పాలు మిషన్లో తెచ్చుకొని ఆ పాలు తీసి తాగిస్తున్నారు. ఏమి జరుగుతున్నది అసలు మన చుట్టూ, మన సమాజంలో ఏం జరుగుతున్నది, ప్రకృతిలో ఏం జరుగుతున్నది, ఇటువంటి విషయాలను వైద్యపరంగా పట్టించుకోవాల్సినవి ఉన్నాయి, సామాజికంగా పట్టించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. వీటన్నిటి మనం ఎట్లా చాలా భారమైన శ్రమలో ఉన్నారు. మనం గర్వపడాల్సింది ఏమిటంటే మనం మోసం చేసి బతకడం లేదు, కష్టం చేసి బతుకుతున్నాం. అయితే కష్టంతో మనము గౌరవప్రదమైన ఆదాయాలు సంపాదించుకోవడానికి మార్గాలు పెరగవలసిన అవసరం ఉంది. నిన్ననే నేను ఒక విషయం చదువుతూ ఉంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఇప్పుడు ఈ దేశంలో 52% మంది 2 పూటలకు మించి తినలేకపోతున్నారు. అంటే తిండి లేదు. 3 పూటలు తింటే ఆరోగ్యంగా ఉంటుందని మనకు తెలిసింది, 4 పూటలు తినాలని వైద్యులు చెప్తున్నారు. షుగర్ లాంటి సమస్యలు ఉండేవాళ్ళు 2-3 గంటలకు ఒకసారి కొంచెం తినాలి, అట్లయితేనే బాగుంటారని చెప్పి. కానీ 2 పూటలు తినగలుగుతున్న సంఖ్య 58% ఉందట. దీనికి కౌంటర్గా తెలిసిన విషయం ఏంటంటే ఇవాళ ఉన్న కార్పొరేట్లకు, ముఖేష్ అంబానీలకు, అదానీలకు, ఇంకా పెద్దవాళ్లకు వాళ్ళ కార్పొరేట్ పన్ను ఒకవేళ 2% పెంచితే 2 తెలుగు రాష్ట్రాల బడ్జెట్ అంత ఆదాయం గవర్నమెంట్కి వస్తుందట. అంటే ఎన్నో చేయొచ్చు వాళ్ళు, కానీ ఏం చేస్తున్నారు? మనం ఎంత, మీరు ఒక సబ్బు కొనుక్కుంటే మీరు ఎంత రేటు కొంటారో అంబానీ అదే రేటు కొనుక్కుంటున్నారు. మేము ఎంత రేటు కొంటామో మీరు అదే రేటు కొంటున్నారు, అంబానీ కూడా అదే రేటు కొంటున్నారు. కనుక మన సమాజంలో ఇంత అసమానతలు ఉండడానికి, పేదరికం ఉండడానికి, కష్టాలు ఉండడానికి ప్రభుత్వాలు తీసుకొచ్చే విధానాలలో కార్పొరేట్లకేమో పన్నులు తగ్గిస్తున్నాయి. ఇప్పుడు ఈ నెలలలో ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ పేపర్ సబ్మిట్ చేస్తారు. జీతగాళ్ళు పన్ను కట్టాలట,
దోచుకునే వాళ్లకు పన్ను మినహాయింపులు ఉండాలంట. ఈ విధానం నడుస్తుంది. మేమంతా జీతగాళ్ళమే ఒక రకంగా చెప్పాలంటే, ఉద్యోగస్తులమే కదా, నెల జీతగాళ్ళమే కదా. మీరు ఆటోలు నడుపుకోవచ్చు, మీరు క్యాబ్ నడుపుకోవచ్చు, మీరు ఇంకేదైనా వెహికల్ నడపవచ్చు. అది కొనడానికి మీరు ఆటోమొబైల్ ద్వారా ఎంత ప్రభుత్వానికి ఎంత మొత్తంలో చెల్లిస్తున్నారో దానివల్ల ఆటోమొబైల్ కోట్లలో పెరిగిపోతున్నది. కానీ దాన్ని నడిపిస్తున్న వాళ్ళు, దాన్ని చలనంలో పెట్టిన వాళ్ళేమో చాలా కష్టమైన జీవితాలు గడుపుతున్నారు. ఈ అసమానతల నివారణ ఎట్లా అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే మనుషులందరూ స్నేహంగా ఉండాలని, మానవ జీవితం బాగుండాలని ఆలోచించాలి. ఈ మనుషులు ఇంత దోపిడీకి గురి కాకుండా, ఇంత అన్యాయానికి గురి కాకుండా ఎట్లా బతుకుతారని కూడా మనం ఆలోచించాలి. ఇటువంటి విధానాలు ఎందుకు చేయడం లేదు? విధానంలోనే మాకు మేలు జరిగే పద్ధతి ఎందుకు తీసుకోవడం లేదు? మాకు అదనపు సాయాలు చేసినట్టుగా అనిపిస్తున్నది. రైతు భరోసా నిధులు లేకుండా నేను సంతకం పెట్టాను అన్నాడట ఆయన, వాపస్ పంపించింది. ఈ మధ్యలో ఆయన ఒక పెళ్లి దగ్గర కలిసి ఏమైందంటే, నేను అట్లా ఫైల్ వస్తే వాపస్ పంపించిన, ఆ బడికి నిధులు పెట్టే నేను తెమ్మన్నాను అంటే, మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, ఒక 5 లక్షలు మాత్రమే పెట్టి పంపించారు. ఆ 5 లక్షలతోటి అయ్యేది లేదు, ఏం లేదని చెప్పేసి, దాని బడి నిర్మాణమే కాదని చెప్పేసి మనం కలెక్టర్ ఆఫీస్లో ఒక ప్రయత్నం చేసినాం. మీరు ఆ ప్రాంతంలో నాగిరెడ్డి గారు, మీ ఊరు కదా అది, దాన్ని మీరు పట్టించుకోకపోతే ఎట్లా అంటే, అసలు స్కోప్ లేదు సార్ అని చాలా రోజులు చెప్పిన తర్వాత మరి ఏదైనా కావాలి, అక్కడ మార్గం రావాలని అంటే బీసీ కాలనీకి శాంక్షన్ చేసినాం. 10 ఎకరాలు 8 ఎకరాలు అయితే అవి ఇండ్లు సరిపోతలేవని వాళ్ళు కట్టుకుంటలేదు. పీరియడ్ అయిపోయింది కనుక శాంక్షన్ లేకుండా అది ఉంటుంది, మీరు కలెక్టర్తో మాట్లాడండి అన్నాడు ఆయన. అప్పుడు కలెక్టర్తో మాట్లాడితే, ముందే ఈయనతో మాట్లాడడం వల్ల కలెక్టర్ ఆయనను పిలిపించడము, ఇట్లా ఒక అవకాశం ఉందని చెప్పడము, దానికి మనకు 5 ఎకరాలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్ ఆర్డర్ తీసుకోవడానికి ఒక రెజల్యూషన్ కావాలి. ఉన్న సర్పంచ్ని అడిగితే, ఇప్పుడు నేను రాయలేను కదా, అది ఎప్పుడో పాతకాలంలో చేసినట్టు ఉండాలి అని ఆల్రెడీ మాజీ అయిపోయిన సర్పంచ్ని ఒకరిని గ్రామ పంచాయతీలో పిలిపించి, పాతకాలం రాత రాసే వాళ్ళతోటి ఆ తీర్మానం కాగితం తీసుకొని దాంట్లో రాయించి, ఒక హాలిడే నాడు నేను జానకరామ్ రెడ్డి సార్ వచ్చి ఆ తీర్మానం చేసి దాన్ని ఆఫీస్లోకి చేర్చి ఒక ఆర్డర్ తీసుకోవడం జరిగింది. దాని మీద అప్పుడున్న విలేజ్ సెక్రటరీ కొంచెం ముస్లిం అబ్బాయి, జహీరా ఉంది కదా, అతను చాలా సహకరించిండు. ల్యాండ్ కొలిచేటప్పుడు లోపలి భూమి తీసుకోమంటున్నారు వాళ్ళు. లోపలికి తీసుకోము, ఒడ్డుదే తీసుకుంటాము, ఈ రోడన్స్నే ఉండాలి స్కూల్ అని చెప్పేసి మనం ఈ ప్లేస్ తీసుకోవడం, ఆ ఎండలో దాన్ని కొలుచుకోవడం జరిగింది. ఒక అడుగంటూ పడ్డ తర్వాత దాన్ని అందరూ మోసింది. ఆ నాగిరెడ్డికి మనం ఆ ఫైల్ కదిలించి వర్క్ చేసిండు. ఆ నాగిరెడ్డి ఆయన పేరును మనం ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు కలెక్టర్ కూడా అట్లా సహకరించి ఒక ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇప్పుడు స్కూల్ అక్కడ వచ్చింది. అయితే అసలు సమస్య ఏమొచ్చింది, స్కూలే ఉంటుందా పోతుందా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి, మోడల్ స్కూల్స్ పెట్టి ఇవన్నీ చేస్తారా అనేది ఒకటి ఉన్నది. ఇక్కడనే మోడల్ స్కూల్ దగ్గర ఒక చిన్న విషయం చెప్పాలి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక స్కూల్స్ పాలసీ తీసుకున్నారు, మోడల్ స్కూల్స్ అని చెప్పేసి. ప్రతి మండలానికి ఒక స్కూల్ ఇస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మండలానికి ఒక స్కూల్ పెట్టింది. మన జిల్లాలో 64 మండలాలు ఉంటే 6 బడులు పెట్టింది. ఇది ఎందుకు జరిగిందంటే, ఇక్కడ అడిగిన రాజకీయ నాయకులు లేడు. నల్గొండ జిల్లాలో 56 బడులు పెట్టింది, కరీంనగర్లో 30-40 బళ్ళు పెట్టింది, వరంగల్లో విపరీతంగా బళ్ళు. ఆ బళ్ళు ఇక్కడ పెట్టలే. అంటే ఒక మోడల్ స్కూల్ నుంచి పిల్లలు సంవత్సరానికి 100 మంది బయటకు వస్తారు. 6 బళ్ళు ఉంటే 600 మంది వస్తారు. 50 బళ్ళు ఉంటే ఎంతమంది పిల్లలు వస్తారు? 5,000 మంది పిల్లలు వస్తారు. అంటే మహబూబ్ నగర్ జిల్లా నుంచి విద్యావంతులైన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు బయట సమాజంతో పోటీ పడడానికి పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి అవకాశాలు ఇక్కడ లేకుండా చేస్తారు. అంటే మన జిల్లాలో ఇరిగేషన్ అవకాశాలు తక్కువ ఉన్నాయి, లేవు. విద్యా అవకాశాలు కూడా లేవు లేదా తక్కువ ఉన్నాయి. ఈ పరిస్థితి మారకుండా ఏమీ కాదనుకున్న కాలంలో ఉన్న స్కూళ్ళు కూడా ఉంటాయా పోతాయా అనే ఒక పరిస్థితి వచ్చింది. ఒకనాడున్నన్ని స్కూళ్ళు, అంటే ఒకనాడున్నంత సంఖ్య ఉండకపోవచ్చు, కానీ ప్రతి జనావాసంలో బడి ఉండాలి. ఎందుకు బడి ఉండాలంటే, ఆ ఊర్లో గుడి ఉంటున్నది. ఒక గుడి కాదు, కులానికి ఒక గుడి ఉంటున్నది. ఆ ఊర్లో మసీదు ఉంటున్నది. ఎన్ని వీధులలో ముస్లిమ్స్ ఉంటే అవసరమైతే అన్ని మసీదులు ఉంటున్నాయి. ఆ ఊర్లలో చర్చిలు ఉంటున్నాయి. ఎన్ని వీధులలో క్రైస్తవులు ఉంటే అన్ని చర్చిలు ఉంటున్నాయి. మరి బడి ఎందుకు ఉండదు అంటే, గుడి కొరకు దండలాడేటోళ్ళు ఉన్నారు, మసీదు కొరకు దండలాడేటోళ్ళు ఉన్నారు, చర్చి కొరకు దండలాడేటోళ్ళు ఉన్నారు, బడి కొరకు దండలాడేవాళ్ళు లేరు. బడి విషయం వచ్చే వరకు ఒక టీచర్లను బదనాం చేసి వేరే బళ్ళు పెడుతున్నారు, లేదా బళ్ళు లేకుండా చేస్తున్నారు. ఇది మనం బయట సమాజంలో ఉన్న మనుషులుగా
విద్యారంగం నాశనం అయిపోయేందుకు టీచర్లు కారణం కాదు. విద్యా విధానంలోనే సమస్య ఉంది, ప్రభుత్వ పాలసీలోనే సమస్య ఉంది. ఎప్పుడన్నా గ్రామ పంచాయతీ కూర్చొని కొత్త సర్పంచ్ వార్డు మెంబర్లు కూర్చొని మన బడి ప్రభుత్వ పాఠశాలను మన ఊరి బడిని కాపాడుకుందామని ఒక్క తీర్మానం చేసిండ్రేమో మీరు ఈ 30 ఏళ్లలో 20 ఏళ్లలో ఎన్నడన్నా చూడండి. లేదా పరిస్థితి 2014 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులు శ్రీ రాఘవాచార్య గారు, మరి నా సోదరు ఉపాధ్యాయులు, మరి ప్రేమైనటువంటి మీరు 2 రోజులు ఉన్న శిష్యులే కాబట్టి ప్రేమైనటువంటి శిష్యులకు నా దీవెనలు. ఈ నెల 15వ తారీఖు నాడు వెంకటేశ్వర సారు ఫోన్ చేసిండు. సార్ 22 నాడు ఈ బ్యాచ్ విద్యార్థులు గెట్ టుగెదర్ పెట్టుకుంటుంటారు సార్, రావాలి అని. తర్వాత జ్యోతి చేసింది, చంద్రశేఖర్ చేశాను, సార్ మీరు కలుస్తాము రావాలని. అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వరకు ఎప్పుడు జానం పెట్టుకోవాలి, ఎప్పుడు విద్యార్థులు చూడాలి, నా మిత్రులు వస్తారు చూడాలి అనేటువంటి రోజు ఆలోచన తహత, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు కలవాలి. అంటే మేము రిటర్న్ అయినాం, పనిచేసే వాళ్ళు ఎక్కడైనా వాళ్ళకి కలుస్తారు. రాఘవాచారికి ఓపిక ఉంది, మొత్తం తిరుగుతాడు. తెలంగాణ కాదు, ఇండియా మొత్తం కూడా ఆయన ఒక వేదిక ఏర్పాటు చేస్తున్నాడు. ఆయనకు నాలెడ్జ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. హెల్త్ను ఆరోగ్యం ఎంత దెబ్బతిన్నా మనమే ఆరోగ్యం కాపాడుకుంటూ ఆయన ఆరోగ్యాన్ని గురించి అసలు పట్టించుకోడు. తను అనుకున్న దాన్ని సాధించుకోవాలని చెప్పి తిరుగుతుంటాడు. కాబట్టి నేను ఎక్కడ పోను. ఇంకా మళ్ళీ మన మిత్రులు మొత్తం ఒకసారి కలవాలంటే వాళ్ళు పని చేస్తున్నారు, ఉదయం పోతారు, సాయంత్రం వస్తారు, బిజీ ఉంటారు కాబట్టి కలవరు. నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళను. కాబట్టి వీళ్ళందరూ కలిసే అవకాశం. దాదాపు నేను 14 ఏళ్ళే రిటైర్డ్ అయ్యి, మళ్ళీ వీళ్ళందరూ వీళ్ళని అప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. మధ్య మీరు పెట్టినటువంటి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం తప్ప మిగతాప్పుడు మేము కలవడానికి వీళ్ళు వేస్తున్నాం. వాళ్ళ పనులు వాళ్ళు, మేము ఇంట్లో కూర్చొని మేము ఉంటాం. కాబట్టి ఇంకా ఆ తర్వాత ఎప్పుడు పోవాలి, ఎప్పుడు 22 వస్తుంది, ఎప్పుడు పోవాలి అని. అంటే దీని నుంచి ఏమవుతుందంటే ఈ ఆలోచన నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఒక రీఛార్జ్ వస్తుంది. మాకు ఇప్పుడు అంతే 70+, 72, 73 అయింది ఏజ్. తప్పనిసరిగా అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలు కొన్ని ఏజ్ ఉంటాయి. కాబట్టి వీడికి వచ్చే వరకు వల్ల ఇప్పుడు అలర్ట్ అయిపోయినా మేము. ఇప్పుడు ఎట్లా అంటే ఉదయం వచ్చినప్పుడు ముఖం మార్చుకొని వచ్చి ఇప్పుడు ఎంత హెల్త్ అంటే అంత అలర్ట్ అయిపోయింది. ఏంది కారణం అంటే ఈ పాజిటివ్ ఎనర్జీ. మా మిత్రులను చూడడం, మరి మీ విద్యార్థులను చూడడం, మీ ఆ రోజులు లేతగా చిన్న ముఖాలు, ఈరోజు మీరందరూ చిన్నపిల్లలు తల్లులయ్యిండ్రు, మీరు తండ్రులయ్యిండ్రు. అంటే మాకు ఎంత హ్యాపీ అంటే ఇంతకన్నా హ్యాపీగా ఉంటుంది. అంటే మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు అని ఆ గర్వం, ఆ సంతోషం నుంచి మాకు ఎనర్జీ రావడం. మరి నేను రిటైర్ అయినప్పుడు మీరు 9th క్లాస్ ఉన్నారు అని మీకు ఎయితల ఈ రూములు ఉన్నప్పుడు మీకు 8th ఇంగ్లీష్ అప్పుడప్పుడు వచ్చి టీచ్ చేసేవాడిని. ఇంకెప్పుడైనా ఇంగ్లీష్కి అన్ని పోస్టులు 2 ఉన్నాయి. అయినా నేను 2 ప్రేయర్లు తీసుకుని నాకు ఒకటే కూర్చొని 6th క్లాస్ ఒకటి 10th క్లాస్ ఒకటి తీసుకునేవాడిని. ఎప్పుడైనా సార్ లీవ్ పెడితే ఆల్టర్నేట్ టైం టేబుల్ కంపల్సరీ నేనే వేసుకునేవాడిని. ఆ సందర్భంలో మీకు వచ్చి కూడా టీచింగ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరి ముఖాలు నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఆ చిన్న ఉన్నా మారేళ్ళు మీ ముఖాలు పేర్లు మాత్రం జ్ఞాపకం లేదు. కొందరి పేర్లు జ్ఞాపకం ఉంటాయి, కొందరి పేర్లు ఎందుకంటే ఇన్నేళ్ళే కదా, 12, 13 ఏళ్ళే. అయినా మా విద్యార్థులని తెలుసు కానీ లేదు. మరి మీరు ఈ రకంగా ఏర్పాటు చేయడం, మా ముందరి మా యొక్క పాత మిత్రులను మొత్తం కలుసుకునే అవకాశం ఇవ్వడం చాలా సంతోషం. మేము హృదయపూర్వకంగా దీనికి మేము అభినందనలు తెలియజేస్తున్నాను. మరి చాలామంది విద్యార్థులు మాట్లాడుకుంటూ మీ బయోడేటా మాట్లాడుకుంటూ మరి చంద్రశేఖర్ చెప్పింది సార్ పోలీసుకు 2-3 సార్లు రాసిన ఫిట్ అయినా రాలేదని. అయితే గ్రూప్తో రాష్ట్రాలు ఉన్నారు, పోలీసు దానికి రాయండి, బ్యాంక్ టెస్టులు ఉన్నవి, రైల్వే టెస్టులు ఉన్నాయి. మొట్టమొదటి రాకపోవచ్చు, మొట్టమొదటి రాకపోతే బాధపడకండి. ఒక పాటి విజయం కాకపోతే అపజయం అయితే నెక్స్ట్ విజయానికి మెట్ అవుతుంది. కానీ నిరుత్సాహపడకండి. నిరుత్సాహపడి 2 సార్లు రాసినా, 3 సార్లు రాసినా
అరే నాకు రాలేదని చెప్పి నిరుత్సాహపడి ఇంకేదో ఆత్మహత్యలు చేసుకొని ఇట్లా రోజు అట్లా చేయకండి. మీకు మంచి పునాది అయినట్టు ఒకసారి 2 సార్లు చేస్తే 3వ సారి 4వ సారి కంపల్సరీ మీకు విజయం వస్తుంది. కాబట్టి మీ జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి శిఖరాలు ఇంకా అందుకోవాలని చెప్పి మీకు ఇంకా చిన్న ఏజ్ ఇప్పుడు. కాబట్టి మంచి గౌరవమైనటువంటి వృత్తి చేపట్టండి. నిజాయితీ ఉన్నటువంటి వృత్తి. అందరికీ చదువుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని రావాలి. కాబట్టి మీరు ఏ వృత్తి ఏం చేసినా మంచి గౌరవంగా ఉండండి. చేసి మళ్ళీ ఈ మధ్యన పేపర్లు చూస్తే డ్రగ్స్, ఏ పేపర్లు చూస్తే కూడా డ్రగ్స్ రాజకీయ నాయకులు ఇంకా ఉంది, విద్యార్థులను ఆ రకంగా ఉపయోగించుకుంటున్నారు. డ్రగ్స్ నుంచి మీ ఆరోగ్యం మొత్తం చెడిపోతుంది. కాబట్టి మీ స్నేహితులకు చెప్పండి, మీ యొక్క బంధువులకు అటువంటి దానికి దూరంగా ఉండండి. మీరు కష్టపడి మంచిగా అటువంటి చెడ్డ అలవాటు మాత్రం చేసుకోవాలని కోరుతున్నా. మరి ఈ మధ్యన చాలామంది రోజు పేపర్లు చూస్తే, ఈ రోజు పేపర్లు చూస్తే తల్లిదండ్రులను చాలా బాధ పెడుతున్నారు. మళ్ళీ మీకు అత్తలు ఉంటారు, మామలు ఉంటారు, అమ్మ పెళ్ళైన వాళ్ళు, వాళ్ళను కూడా మీ అమ్మలు లేక చూసుకోండి, ఏ సమస్య రాదు. ఆమె మిమ్మల్ని బిడ్డలేక చూసుకొని మీరు అత్తను తల్లి లేక చూసుకుంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ కొద్దిగా ఆ రకంగా రాక అన్ని సమస్యలు ఒక్కొక్కరి తల్లులను తీసుకుపోతున్నారు. రీసెంట్గా సికింద్రాబాద్ హాస్పిటల్ జాయిన్ చేసి అమ్మ నేను విన్నే ఉండి నేను ఇప్పుడు వస్తాను, దీంతో అట్లే పోయింది 3-4 దినాలు. ఆమె అట్లే పడింది హాస్పిటల్లో. ఇంకా పోలీసులు చూస్తే ఏందని చూస్తే ఇడిచిపెట్టిపోయింది. ఈ రోజు పేపర్లో 4-5 కేసులు అటువంటి వచ్చినాయి. మొన్న అయితే నారాయణపేట డిస్టిక్లో ఇడిచిపెట్టిపోయింది హాస్పిటల్. ఎంత గొప్ప ఆలోచన చేసుకోండి. జంతువులు వాళ్ళ పిల్లలను తల్లిని ఇడిచిపెట్టిపోవు. అరే మా అమ్మ అంటది, మా బిడ్డ అంటది. మనం ఈ రోజు ఇంత తెలివి ఉండి, విచిత్రంగా జ్ఞానం ఉండి, మన తల్లులు ఎంత ఇబ్బంది, వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని దాకింటారు, వాళ్ళని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి మీరు ఆ రకంగా మీ తల్లిదండ్రులను గౌరవించండి, వాళ్ళని మంచిగా సర్వీస్ చేయండి. తర్వాత గురువులు. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా మీరు మంచి వృత్తిలో నిజాయితీ ఉంటే మేము సంతోషిస్తాం. అదే నా స్టూడెంట్ నిజాయితీ ఉన్నాడు, ఈ జాబ్లో ఉన్నాడు, ఈ వృత్తి చేస్తున్నాడు, గర్వంగా మేము 10 మంది చెప్పుకుంటాం. మీరు మంచి బాగుపడితే ఫస్ట్ సంతోషించడం గురువులే. మీ ఫ్యామిలీ తల్లిదండ్రుల తర్వాత ఫస్ట్ సంతోషించేది గురువులు. కాబట్టి అట్లా మా గురువులకు మంచి గౌరవం తెచ్చే రకంగా మరి మీరు మంచి న్యాయమైనటువంటి నిజాయితీ అయినటువంటి వృత్తి మీరు చేపట్టాలని చెప్పి మరి ఇంత చేస్తే కూడా మీరు ఎంత సంపాదించి ఆరోగ్యాన్ని మంచి ఉంచుకోనికి 3 సూత్రాలు పాటించండి. వేలకు ఇన్ టైంలో తినండి. మన ఇంట్లో చేసినటువంటి బయటది కాకుండా వీలైనంత మటుకు బయటది తినకండి. టైంకు మన ఇంట్లో చేసి తినండి. వేలకు నిద్రపోండి. మరియు ఎక్సర్సైజ్ బాడీకి కొద్దిలైన ఎక్సర్సైజ్ లేకపోతే ఇప్పుడు ఇనుము వాడకుండా బయటకు పెడితే తుక్కు బయటపోతుంది. నీళ్ళు వాడకుండా ఒక మడుగులో ఉంటే మొత్తం నాసు వచ్చి నీళ్ళు తాగకుండా పనికి రాకుండా అవుతుంది. కాబట్టి మన శరీరం కూడా అవయవాలను ఏం వాడకుండా ఉంటే తుడిపి పట్టిపోతుంది. కాబట్టి ఎక్సర్సైజ్ చేసి నాకు టైం లేదంటాం, గంటలు బయట మాట్లాడతాం ఫ్రెండ్స్తోని, ఊళ్ళో షాపులో కూర్చొని ఒక 15 నిమిషాలు అర్ధగంట సేపు ఎక్సర్సైజ్ చేయండి, యోగానే చేయండి, వాకింగ్ చేయండి. ఏదన్నా మీకు తోచినటువంటి మీకు అందుబాటులో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ మీరు చేసి మీ ఆరోగ్యాన్ని కూడా ఆరోగ్యం కాపాడుకుంటేనే మిగతాది మనం మీకున్నటువంటి డబ్బులు మీ ఆహారాన్ని మీరు తినగలుగుతాం. ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేయలేము. కాబట్టి ఇవి పాటించాలని చెప్పి మరి మమ్మల్ని మీరు దాదాపు మాకు తెలుసు 2 నెలల నుంచి మీరు శ్రమ పడుతూనే ఈరోజు సక్సెస్ అయ్యింది. మరి మీరు ఇంత కష్టపడి మరి మమ్మల్ని మా శాప అంటేనే ఉపరంగా మర్యాద మమ్మల్ని ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఈ స్కూల్ నుంచి పోయి రాఘవరాచారి మనకి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఉండి మన గస్టేట్ హెడ్ మాస్టర్ ఈ స్కూల్ నుంచి పోయి రిటైర్ అయ్యిండు. మళ్ళీ లక్ష్మీకాంత్ సార్ ఈయన మనతో పాటు ఒకరికి ఉండి స్కూల్ అసిస్టెంట్ ఉండి మరి ఇప్పుడు స్టేట్ బస్ పనిచేస్తూనే ఉన్నాడు. కాబట్టి మన స్కూల్ తరఫున మరి లక్ష్మీకాంత్ ఒకసారి అందరం కూడా మనం కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఇప్పుడు పనిచేస్తున్నాం, మేమే రిటైర్ అయినాము, అక్కడ పనిచేస్తున్నారు. అంటే నెక్స్ట్ వాళ్ళ మిత్రులు మిగతా మన కరుణాకర్ గౌడ్ వీళ్ళందరూ కూడా మన రామకృష్ణకు కొందరు ప్రమోషన్ రావాలని చెప్పి
మనసారా కోరుతూ మరి మీరు మాకు ఇంత గౌరవంగా మా పిలిచినందుకు మీకు అందరికీ అభినందన తెలియజేస్తున్నాం. ఓకే రైట్. చేస్తారో ఇంకా అతను మీరు ఏ పార్టీలో ఉంటారో ఏ కథ ఉంటారో కానీ ఇప్పుడున్న ప్రభుత్వంతో ఈ చిన్న పిల్లలకు మీరు ఈ కాంపౌండ్ వాళ్ళు వేపించే ప్రయత్నం మీరు అందరు చేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటికి తలుపులు లేకపోతే ఎట్లా ఉంటుంది, మన ఇంటికి తలుపులు లేనట్టే ఈ కాంపౌండ్ను ఏ రాజకీయ ఇప్పుడు గవర్నమెంట్ ఏదో దాంతో మనం అప్పీల్ చేసి తీసుకొచ్చుకోవాలి అని మీ అందరికి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. మీరు పెడితే అది అవుతుంది. దానాలతో అయ్యే పని కాస్తుంది. ఆ సర్పంచ్ని వాళ్ళని పట్టుకొని ఫస్ట్ వర్క్ అది పెట్టుకుంటే అవుతుంది ఈజీగా. మీరు ఈ ఊర్లో ఎవరైతే ఉంటారో ఊర్లో ఉండేవాళ్ళు ఆ పనికి పూనుకోవాలి. అది చాలా అవసరం. గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన బడి గుడిలో వెలసినవో దేవదేవుడా మా తలరాతలు రాసే ఆచార్యుడా. ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే, అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే. ఓనమాలు నేర్పిన ఆది గురువు నీవే, అక్షరాలు నేర్పిన మా దేవుడు నీవే. మా భవితకు నీవేగా గురుర్ బ్రహ్మవు, నిను మేము వేడుకోగ గురుర్ విష్ణువు. దేవుడిలా పూజించే గురుదేవో మా బ్రతుకులు మార్చిన మహేశ్వరుడవో. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. అమ్మలోని ప్రేమను మాకు పంచగా, నాన్నలోని బాధ్యతను చూపినారుగా. అమ్మలోని ప్రేమను మాకు పంచగా, నాన్నలోని బాధ్యతను చూపినారుగా. ఎదిగినా ఒదిగి ఉండే గుణాలను నేర్పి రేపటి మా భవితను అందంగా తీర్చిదిద్ది కన్నవాళ్ళ కలలే సాకారం చేయగా శిలలను శిల్పాలుగా మార్చినారయా. భావితరం మా బ్రతుకుల పునాదులే మీరయా. ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. విద్యా బుద్ధులు చెప్పి బాట చూపిన మంచి చెడులు విప్పి చెప్పి దారి చూపిన
ఆచార్యుడా ఓ గురుదేవా నిను మరువములే మా గురు బ్రహ్మ వందనాలులే. ఫ్రెండ్షిప్ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఫ్రెండ్షిప్ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో? ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు. ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్. నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు. జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా. నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ ర. మందే ఎక్కువై చంద్రశేఖర్ మా స్నేహితులందరికీ తెలియజేయడమేమనగా, ఈరోజు కొంతమంది కష్ట నష్టాల్లో ఉన్న మేము గర్ల్స్ బాయ్స్ అందరం ఏకదాటి అయ్యి వాళ్ళ హెల్ప్లో ప్రతి విషయంలో తోడుగా ఉంటాం. అలాగే మీకు ఏ హెల్ప్ వచ్చినా మేము ఒక అన్నలాగా ఒక తమ్ముడిలాగా వర్క్ చేస్తామని, ఎవరు కూడా గర్ల్స్ అసలు భయపడకుండా ఏ విషయమైనా మాకు తెలియజేయాలి. ఎందుకంటే మీ అంతా మీ లోపల ఉంటే మాకు ఏ విషయాలు తెలియదు. మీ గ్రూప్లో పెడితే మనకు వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, అందులో 2-3 వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేస్తారు. అలాంటి మాకు ఇన్ఫామ్ ఒక విషయం లేదు, అందుకే మేము ఏ విషయంలో హెల్ప్ చేయలేకపోయినాం. ఇప్పుడు మాకు ఈరోజే తెలిసింది. ఈ విషయాన్ని ఒక నెల రోజుల లోపలే ఏదో ఒక హెల్ప్ ఖచ్చితంగా చేస్తాం మా గ్రూప్ అందరం కలిసి. మీరు ఏ విషయం కానీ కంపల్సరీ మాకు తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి
పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.